సో డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలని అవగాహన ఉంది కదా అందరికీ. Yes. ఎందుకంటే దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ బేగా తీసుకోవచ్చు, దాంతోపాటు సెక్యూరిటీ ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. అవునా కదా? సో కాబట్టి దాంతోపాటు ఇంకో అదనంగా ఏంటి, సెక్యూరిటీ. ఏంటిని, సెక్యూరిటీ కూడా ఉంటుంది ఈ బిజినెస్లో. Security. అవునా? Yes. అందుకే మనం డైరెక్ట్ సెల్లింగ్ కానీ నెట్వర్క్ మార్కెటింగ్ కానీ అన్నీ ఒకటే. డైరెక్ట్ సెల్లింగ్ అన్నా నెట్వర్క్ మార్కెటింగ్ అన్నా ఒకటే. అవునా? కాకపోతే ఈరోజు చెప్పే సబ్జెక్టు అసలు ఇన్విటేషన్. ఇన్విటేషన్ అంటే ఏంటి? ఆహ్వానం. ఏంటండి? ఆహ్వానం. ఆహ్వానం. ఒక్క చిన్న లాజిక్ చూడండి, జాగ్రత్తగా వినండి నేను చెప్పే సబ్జెక్ట్ కూడా. ఇప్పుడు వై కిల్డ్ బాహుబలి ఇన్ కట్టప్ప. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే చిన్న బిట్ని ఎంతవరకు లాజిక్ తీసుకొచ్చింది చూసారా? అవునా? మొత్తం ప్రపంచాన్ని ఏం చేసింది? ఒక ఊపు ఊపింది. ఒక ఊపిపోయింది. దానికోసమే మళ్ళీ పార్ట్ 2 కోసం ఎదురు చూసాం మనం. అవునా? ఎస్. హలో, దానికోసమే పార్ట్ 2 కోసం ఎదురు చూసాం. అంటే అది ఏం చేశాడు అక్కడ? చిన్న లాజిక్. ఇప్పుడు ఆ లాజిక్నే మనం ఉపయోగిద్దాం. అసలు ఏంటి ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి బిజినెస్లో? అది కొత్త వాళ్ళకైనా, మీ ఫ్రెండ్స్కైనా, రిలేటివ్స్కైనా, నైబర్స్కైనా, ఎనీవన్. చాలామంది దాంట్లోనే ఫెయిల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఇన్విటేషన్ ఇస్తేనే కదా ప్లాన్లు అవుతాయి. ఇన్విటేషన్ ఇస్తేనే ప్లాన్లు అవుతాయి. ఇప్పుడు ప్లాన్లు అవుతేనే డీడీస్ వస్తాయి. డీడీస్ వస్తేనే ఇన్కమ్ వస్తుంది, టార్గెట్స్ అవుతాయి. కానీ ఫస్ట్ ప్రాసెస్ ఇన్విటేషన్ ఇవ్వడంలో వ్యక్తి ఫెయిల్ అయిపోతున్నారు అనమాట. అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్విటేషన్ ఇవ్వడంలో డూ అండ్ డోంట్స్ ఉంటాయి. ఏంటిని? డూ అండ్ డోంట్స్ అంటే ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, అవి ఉంటాయి. ఫస్ట్ ఫస్ట్ చూద్దాం. అది రెడీ? బస్ గురించి రెడీ గురించి రెడీ మా అయితే గురించి మేము కూడా రెడీ. ఓకే, స్టార్ట్అప్ చేద్దాం. ఎవరున్నారో డైరీలు ఉంటే డైరీలు రాసుకోండి. లెజెండ్ స్క్రీన్ కనిపిస్తుందా? Yes, Guru. మా గురించి. ఓకే, గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా గ్రేట్ వెల్కమ్. మీ అందరికీ ఎవరైతే రాబోయే కాబోయే డైమండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డైమండ్ అని ఫీల్ అవుతున్నాను మీ అందరినీ. డైమండ్స్ అయినా మీ అందరూ ఎస్ మా గురించి. 2030 వరకు ఉంటే గ్యారంటీ డైమండ్స్. ఈ మధ్యలో ఏమైనా వెళ్ళిపోతే అది మీ ప్రాబ్లం. అవునా కదా? ఎస్. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా గ్రేట్ వెల్కమ్. సో ఈరోజు చెప్పే సబ్జెక్టు నెట్వర్క్ మార్కెటింగ్లో ఇన్విటేషన్ ఇవ్వడం ఎలా, ఆహ్వానం. ఈ ఆహ్వానం ఇవ్వడంలో చాలామంది ఫెయిల్డ్ అయిపోతున్నారు. వై? కారణం అంటే ఇక్కడ కొన్ని డూ అండ్ డోంట్స్ ఉంటాయి. అవి వ్యక్తులు తెలిసి కూడా దాన్ని వదిలేస్తున్నారనమాట. అప్లైన్ చెప్తాడు ఇలా చెప్పకూడదు, ఇలా చెప్పాలని, ఇలా చేయకూడదు, ఇలా చేయాలని చెప్తుంటారు. కానీ సబ్జెక్ట్ విన్న తర్వాత కూడా చాలామంది ఏంటంటే అవి వదిలేస్తుంటారు. అయితే ఈరోజు మెయిన్ థింగ్ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం చేయాలి అవి చూద్దాం. రెడీయా? సో ఫస్ట్ ఇన్విటేషన్ అంటే ఏంటి? ఆహ్వానం. ఓకే, ఇన్విటేషన్ ఎన్ని ద్వారా ఇవ్వచ్చు? ఇన్విటేషన్ ఎన్ని విధాలుగా ఇవ్వచ్చు? ఒకటి ఫోన్ ద్వారా ఇవ్వచ్చు, ఫోన్ కాల్స్ ఫోన్ ద్వారా ద్వారా ఇవ్వచ్చు, Direct. ఇంకోటి Direct. డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఈ రెండేనా ఇంకేమైనా ఉంటాయా? ఒకటి రెండే ఫోన్ ద్వారా గురించి. ఇవ్వచ్చు, రెండు డైరెక్ట్. డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఇంకొకటి మన స్టేటస్ చూసి, అంటే వాట్సాప్ స్టేటస్ చూసి ఆ వ్యక్తి కూడా కాల్ చేయొచ్చు. ఎస్. అది ఫేస్బుక్ రూపంలో కానీ, ఇన్స్టాగ్రామ్ రూపంలో కానీ, ఏదో విధంగా ఆ విధంగా కూడా ఆ వ్యక్తి మీకు కనుక్కోవచ్చు. తెలియని వ్యక్తి కూడా సార్ ఏం చేస్తున్నారు ఏంటి అలా కూడా కనుక్కోవచ్చు. అవునా కదా? సో చూద్దాం ఆహ్వానం ఇవ్వడం ఎలా. జనరల్గా మీ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. ఆ శుభకార్యం జరిగినప్పుడు మీరు ఆహ్వానం ఎలా ఇస్తారు చెప్పండి? సత్యవతి మేడం, మీ ఇంట్లో మీ అమ్మాయికే పెళ్లి జరుగుతుంది, మీ మనవరాలకే. దానికి ఏం చేస్తారు ఫస్ట్? ఫస్ట్ లిస్ట్ రాసుకుంటాం. ఎస్, ఎవరికి ఇవ్వాలనేది లిస్ట్ రాసుకుంటారు.
ఫస్ట్ లిస్ట్ ఆ. రాసుకుని తర్వాత ముందుగా ఆ లిస్టులో కూడా ఫస్ట్ ఎవరికి ఇవ్వాలో అంటే మెయిన్ పర్సన్స్ని ఎన్నుకొని ఎక్కడ మర్చిపోతామని ముందు ఎవరికి ఇవ్వాలో వాళ్ళ లిస్టు ముందు ఇచ్చేసి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మర్యాదపూర్వకంగా ఇస్తూ మీ రాక మాకెంతో సంతోషం కలుగుతుంది కాబట్టి మీరు వచ్చి మా మనవరాలను ఆశీర్వదించి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఓకే. ఆహ్వానం. సపోజ్ బెంగళూరులో ఉన్నారు, మన బెంగళూరు వెళ్ళగలవా? వెళ్ళలేము అప్పుడు ఏం చెప్తాం? ఫోన్ కార్డు ద్వారా ముందు వాట్సాప్లో పంపించి ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. ఏమని చెప్తాం? యాక్చువల్లీ వద్దాం అనుకుంటున్నాను, కాకపోతే ముందే ఫోన్ ద్వారా చెప్తాను, వీలైతే గ్యారంటీ వస్తానని చెప్తాం. అరే రే అవసరం లేదు, ఈ చిన్న మాట కోసం, చిన్న దానికోసం ఎందుకు రావడం అని చెప్తుంటాం. అవునా కదండి? Yes. అంటే ఒకటి ఫోన్ ద్వారా అవ్వచ్చు, రెండు డైరెక్ట్గా అవ్వచ్చు. Yes. సేమ్ అదే తరిక ఇప్పుడు ఏదైతే మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందో అదే విధంగా ఇక్కడ ఇన్విటేషన్ కూడా ఇవ్వచ్చు. ఎలా చూద్దాం. ఆహ్వానం ఇవ్వడం ఒక కళ, ఏంటండి, ఒక ఆర్ట్, Yes. ఏంటండి, ఒక ఆర్ట్ అన్నమాట. చూద్దాం ఆహ్వానం ఎలా ఇవ్వాలి మన వ్యాపారంలో. ఆహ్వానం ఎలా ఇవ్వాలి ఈ బిజినెస్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో, షేప్ షాప్లో ఆహ్వానం ఎలా ఇవ్వాలి? నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఒక ప్రాజెక్ట్, ఏంటండి, ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాను అని చెప్పాలి. ఏం చెప్పాలి? షేప్ షాప్లో పనిచేస్తున్నానని చెప్పకూడదు. దీంట్లో నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కొంతమంది కొలీగ్స్ అయినాయి, ఆ ప్రాజెక్ట్ గురించి దాని గురించి చెప్పాలి. దీనిలో మీరు పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు, నెలకి 30,000 నుంచి 70,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు అని చెప్పాలి. ఫస్ట్ పాయింట్ ఏంటండి, ఇదేంటి, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం మేమందరం కలిపి, ఆ ప్రాజెక్ట్లో పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు. అంటే ఎవరు చేయొచ్చు? హౌస్ వైఫ్ చేయొచ్చు, స్టూడెంట్ చేయొచ్చు, బిజినెస్ మ్యాన్ చేయొచ్చు, ఎనీథింగ్, అందరూ కూడా చేయొచ్చు దీనికి. అవునా? అందరూ కూడా చేయొచ్చు. దీనికి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్, మినిమం 18 ఇయర్స్. అవునా? సో గవర్నమెంట్తో ఒక టైఅప్ అయి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం మేము, నెలకి 30,000 నుంచి 70,000 రూపాయలు సంపాదించుకోవచ్చు, పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం కూడా చేయొచ్చు. అవునా? అయితే మనం ఎవరికైతే చెప్తున్నామో అది హౌస్ వైఫ్ అవ్వచ్చు, ఎనీథింగ్. దాని తర్వాత పొరపాటున ఎగ్జాంపుల్గా మీరు ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి, ఇన్విటేషన్ కార్డు దీనికంటే ఎప్పుడూ కూడా నోటి ద్వారా చెప్పకూడదు, ఏదో ఒక ఇన్విటేషన్ కార్డు ఉండాలండి. కార్డు ఉండాలి మీ దగ్గర. కార్డ్స్ లేకపోతే అవ్వదు. కార్డ్స్ చూపించాలి. ఆల్రెడీ మీకు ఆల్రెడీ కార్డ్స్ ఉన్నాయి, ఆ కార్డ్స్ పంపిస్తాను మీ అందరికీ. ఆ కార్డ్స్ ప్రింట్అవుట్ తీసుకొని ఎంత ఉండదు, మహా అయితే 3 రూపీస్ 4 రూపీస్ ఉంటుంది కార్డు అంతే. మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, అవి ఆహ్వానించేటప్పుడు కంపెనీ పేరు కానీ చెప్పకూడదు. ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ అన్నాం, జనరల్గా డైరెక్ట్ సెల్లింగ్ అన్నాం అనుకో, డైరెక్ట్ సెల్లింగ్, ఎందుకంటే ఇంత ముందు చాలా కంపెనీస్ వచ్చేలేదండి. Yes. ఆ కంపెనీస్ వల్ల డైరెక్ట్ సెల్లింగ్ వల్ల అంతా వాళ్ళకి నెగిటివ్ అనిపిస్తుంది. డైరెక్ట్ సెల్లింగా, నెట్వర్క్ మార్కెటింగా, చాలా చూసాం బాబు, ఇది నా వల్ల కాదని చెప్పేస్తారు ఫస్ట్. మనం డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అని చెప్పాలి. ఎందుకంటే షేప్ షాప్ నుంచి కాదు, ఇంతకుముందు చాలా కంపెనీస్ వచ్చి పోయాయి కాబట్టి దాని మీద వాడికి నెగిటివ్ ఉంటుంది. షేప్ షాప్ మీద నెగిటివ్ కాదు, వాళ్ళని దాంట్లో చూడడం నెగిటివ్లో ఉండడం బట్టి దీని మీద నెగిటివ్ అనిపిస్తుంది. అందుకే డైరెక్ట్ సెల్లింగ్ కానీ నెట్వర్క్ మార్కెటింగ్ కానీ ఏం చెప్పకూడదు. సపోజు ఎగ్జాంపుల్ కూడా అనేసాడు, ఏది చైన్ సిస్టమా, బైనరీ కాన్సెప్టా, దాంతోపాటు ఇలాంటి రకరకాలుగా మాట్లాడతాడు, గొలుసా అంటాడు, లేదా ఏమి కాదు అని చెప్పాలి. ఒకవేళ ఇన్క్లూడ్ షేప్ షాప్ అని చెప్పినా కూడా ఇది కాదు అని చెప్పాలి. హలో, ఒకవేళ అడిగాడు అనుకో, నెట్వర్క్ మార్కెటింగ్ ఎన్ని సార్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అని మీరు క్వశ్చన్ అడగాలి. ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? డైరెక్ట్ సపోజ్ మీరు చెప్పిన దానికి మీరు ఇన్విటేషన్ కార్డు ఇస్తే ఆ వ్యక్తికి మీకు రిప్లై ఇచ్చాడు అనుకో, సపోజ్ ఫ్రెండే, రే నెట్వర్క్ మార్కెటింగ్ అయినా తెలిసిరాను, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అని మీరు అడగాలి. అప్పుడు ఏం చెప్తాడు ఆ వ్యక్తి? ఏదో ఒక కంపెనీ గురించి చెప్తాడు గ్యారంటీ. ఆల్రెడీ అతను తను లాస్ అయ్యాడా లేదా వాళ్ళ ఫ్రెండ్ లాస్ అయ్యాడా ఏదో ఒకటి చెప్తాడు కదా. హలో, Yes. గ్యారంటీ చెప్తాడు. చెప్పినప్పుడు మనకు అవగాహన వచ్చేస్తుంది, దాన్ని బట్టి ఎలా మనం రియాక్ట్ అవ్వాలి, ఎలా చెప్పాలన్నది.
వ్యక్తులు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడిపోతారండి ఇన్విటేషన్ ఇవ్వడానికి. ఇన్విటేషన్ ఇవ్వడం ఒక కళ, ఆర్ట్. అవునా కదా? హలో, చిన్నప్పుడు చందమామ చూపిస్తుంది తల్లి. ఎందుకు? తినిపించాలి కాబట్టి. అవునా కదా? చందమామ చూపిస్తూ తినిపిస్తుంది. అదొక ఆర్ట్. అవునా కదా? ఇక్కడ కూడా ఒక ఆర్ట్ అనమాట మెయిన్. పొరపాటున కంపెనీ పేరు చెప్పకూడదు. మీ పనిని సుదర్ఘ మార్గంలో వివరించవద్దు. అంటే ఎలా పడితే అలా చెప్పకూడదు అనమాట. ఆహ్వానం చెప్పకూడని కొన్ని విషయాలు ఉంటాయి ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు. చూద్దాం. 5 విషయాలు ఉంటాయి. ఎన్ని విషయాలు? 5 విషయాలు. 5 విషయాలు. మనం ఆహ్వానం ఇచ్చేటప్పుడు, ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఇది చెప్పకూడదు. సపోజు ఇంట్లో ఒక పెళ్ళి ఉంది. పెళ్ళికి ఇన్విటేషన్ ఇస్తున్నాం. పెళ్లి కొడుక్కి ఎగ్జాంపుల్గా పెళ్లి కాకముందే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికిని పెళ్ళి అయిపోయిన తర్వాత విడాకులు కూడా తీసుకోవచ్చు. విడాకులు తీసుకున్నప్పుడు లైఫ్లు ఎలా ఉన్నాయి అని చెప్తే వాడు పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. అవునా కదా? ఆ ఎందుకు? పెళ్లిని అందంగా వర్ణిస్తే చేసుకుంటారు. ఎంత అందంగా వర్ణిస్తాం బాబు. పెళ్లి బాబు ఏ అందంగా ఉంటది, సూపర్, అన్ని చెప్తాం. 2-3 పెళ్లిళ్ళకి తీసుకెళ్తాం. అవునా? అప్పుడు వాడికి అమ్మో పెళ్లి అంతా చాలా బాగుంది, నేను కూడా చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలని ఒక ఉత్రోసం వస్తుంది. అవునా? హలో, ఎస్. సతీష్ చేసుకుంది కదా పెళ్లి, ఆనందం అయిపోతుంది. ఓకే. నెక్స్ట్, కంపెనీ పేరు చెప్పకూడదు. ఎప్పుడూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కంపెనీ పేరు ఎందుకు చెప్పకూడదు అంటారు. ఓకే, ఎగ్జాంపుల్గా ఒక న్యూ పర్సన్ ఎవరైనా లాస్ట్ 1 వీక్లో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరు ఉన్నారా? లాస్ట్ 1 వీక్లో యాన్రేజ్ చేయండి. లాస్ట్ 1 వీక్లో జాయిన్ అయిన వ్యక్తులు ఎనీవన్? 1 వీక్లో 1 వీక్ 10 డేస్లో ఎవరైనా జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారా? మీరు ఎవరు లేరా? బోల్డ్ మంది జాయిన్ అవుతున్నారు టీంలో. అంటే జూమ్కి ఇన్వైట్ చేయట్లేదు అనమాట. ఎస్, అవునా? ఓకే. పోనీ ఎనీవన్ ఒక ఫ్రెషర్ యాన్రేజ్ చేయండి. ఫ్రెషర్ గురుజీ శ్రీను మామూలుగా యాంప్లాయ్ చేస్తారు గురుజీ. యాన్రేజ్. శ్రీ ఎస్కేలం ట్రిపుల్ రాము చిపూరి గారు ఈయన అడిగారు నిన్న, సార్ ఇన్విటేషన్ గురించి చెప్పండి. శ్రీని గారు, శ్రీని గారు నమస్తే మా గురుజీ. శ్రీని గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ శ్రీకాకుళం దగ్గర సింగపురం అండి. సింగపురం నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, గ్రేట్. ఆ శ్రీకాకుళం దగ్గర సింగపురం అండి. మనం జనరల్గా ఇన్విటేషన్, సపోజ్ మీరు జాయిన్ అయ్యారు కదా, మీరు ఒక వ్యక్తికి ఇన్విటేషన్ ఇస్తారు. జనరల్గా మనం ఏం చెప్తారు? మీరు ఒక వ్యక్తికి ఇన్విటేషన్ ఇవ్వాలంటే మీరు ఏం చెప్పేస్తారు? ఇలా నేను పలానా నెట్వర్క్ లో పనిచేస్తున్నాను, ఏ ఇలా ఉంటుందని నెట్వర్క్? చెప్తాను. ఏ నెట్వర్క్? మీ ఫ్రెండ్ అడిగేసారండి. ఏ నెట్వర్క్? మరి చెప్పక తప్పదు కాబట్టి సేఫ్ సప్ అనే దీంట్లో చేస్తున్నాను అనేస్తాను. అచ్చా, షేప్ షాపా? షేప్ షాప్ అంటే ఏంటి? ఏం చేయాలి అని అడిగారు వెంటనే, అప్పుడు ఏం చెప్తారు? అది అంటే డైరెక్ట్ సేలింగ్ ఇది. దాన్ని బట్టి మనం ఒక ఐటమ్ కొంటే ఇలా మనకి ఇన్కమ్ వస్తుంది, ఇలా మనకి లైఫ్ లో బాగుంటది అని చెప్తాం. ఓకే, అంటే ఐటెం జనరల్ కొనాలి. గా అచ్చా, మన ఎంత ప్లానింగ్ పెట్టి? లేనప్పుడు. ఓకే, ఎంత పెట్టి కొనాలి? ఎంత పెట్టంటే మినిమం ఒక 15,000 10,000 ఆ రేంజ్ లో ఉంటది అని చెప్తాం. అచ్చా, తర్వాత ఏం చేయాలి? 20 బిలో. తర్వాత ఏం అది చేయాలి? కొన్న తర్వాత మనం మీరు ఒక ఇద్దరిని మోటివేట్ చేస్తూ కొనిపిస్తే మనకి ఇన్కమ్ ఇలా ఓకే ఓకే, పెరుగుతుంటది తెలుసు ఇవన్నీ నాకు తెలుసు. ఓకే ఓకే, చాలా చూశాను. అంటాడా లేదా? అంటారు. మీరు ఏం అదే చెప్పేశారు? ఆల్రెడీ కంపెనీ పేరు చెప్పేశారు. నెక్స్ట్ ఎంత పెట్టాలో చెప్పేశారు, ఏం చేయాలో చెప్పేశారు. ఇంకా ఆ వ్యక్తి ఎందుకు వస్తాడు? రాడు. 100కి 1000% రాడు. చాలా మంది మెయిన్ మిస్టేక్ ఇదే చేస్తారు. కంపెనీ పేరు చెప్పొద్దంటే చెప్పేస్తారు. ప్రతి చెప్పచ్చు, ఒక్కరు చెప్తుంది సార్. కంపెనీ పేరు చెప్పచ్చు, కానీ ఆ కంపెనీ గురించి ఎప్పుడు స్టార్ట్ అయింది అవన్నీ మీకు తెలీదు. ఫ్రెషర్స్కి మ్యాక్సిమం తెలియదండి. ఎందుకంటే ఆడు గ్యారెంటీ లేదు సార్. అడుగుతాడు. కంపెనీ పేరు చెప్తే షేప్ షాపా? షాప్ ఉంది అంటే షాపింగ్ చేయాలా అని అంటాడు వెంటనే. అవును సార్ షాపింగ్ చేయాలంటారు. ఎంత పెట్టాలంటే 15,000-20,000 అంటాడు. తర్వాత ఏం చేయాలంటే ఇద్దరు జాయిన్ ఏంటి, నేను 15,000 నుంచి 20,000 నేను పే చేయాలి, ఇద్దరు జాయిన్ గట్టించాలా? చాలులే, చాలా చూశాను అంటాడు. ఎందుకు? ఆల్రెడీ నెగిటివ్ ఉంది బయట. ఏముందండి? బయట నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఉంది కాబట్టి ఇవన్నీ చెప్పకూడదు. ఓకే,
అప్పుడు ఎలా చెప్పాలి ఫస్ట్ ఏం చెప్పకూడదు చూద్దాం. కంపెనీ పేరు చెప్పకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి. నెక్స్ట్ ఎంత ఖర్చు అవుద్ది అని చెప్పకూడదు. పెట్టుబడి 15,000 నుంచి 20,000. ఒక విషయం చెప్పండి, దీంట్లో మనం పెట్టుబడి పెడుతున్నామా? పెట్టుబడి ఏమైనా పెడుతున్నామా? పోస్టులు నో పెట్టుబడి గురుజీ. పెడుతున్నామా? నోమా గురుజీ. నోమా పెట్టుబడి గురుజీ. పెట్టట్లేదు మనం. పెట్టుబడి దగ్గర మనకి వస్తువు వచ్చేస్తుంది, ఇంకెక్కడ లాస్ అయ్యాం? లేదు. నెక్స్ట్ ఏ పని చెయ్యాలి అని చెప్పకూడదు. ఏ పని చెయ్యాలి అని చెప్పకూడదు. ఏ పని చేస్తాం మనం? ఇక్కడ ఇద్దరిని జాయిన్ ఇన్వైట్ చేస్తాం, చేయాలి. అది కూడా చెప్పకూడదు. ఓకే. నెక్స్ట్ బహిరంగ ప్రదేశాల్లో చర్చించవద్దు. బహిరంగ ప్రదేశాలు అంటే ఏంటి? ఒక గుంపుగా ఒక రామాలయం కానీ ఇలా గుంపు ఏదైనా బహిరంగ ప్రదేశం ఉంటాయి, అక్కడ చెప్పకూడదు. కారణం ఏంటంటే అదే ఒక రావి చెట్టు కింద కానీ ఒక ఊళ్ళో, అంటే మొన్న ఒక దగ్గర చూశాను అనమాట, కత్తిపూడి దగ్గర ఒక జనరల్గా ఒక వ్యక్తి రారా ఇక్కడ చెప్పే రావి చెట్టు చల్లగా ఉంటుందని చెప్పారు. ఒక వ్యక్తి కోసం చెప్తే 25 మంది వచ్చారు. ఏదండి? ఓ వ్యక్తి కోసం చెప్తే 25 మంది వచ్చారు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఎవరో ఒకరు నెగటివ్ అయిపోతారు గురించి. ఒకడు వస్తాడు మధ్యలో, అంత ఫస్ట్ నుంచి విన్నది ఎవడు? మన ఫ్రెండ్ ఎవడో వింటాడు, మొత్తం వింటాడు. సడన్గా ఆ ఒకదాని కింద ఇద్దరిని జాయిన్ చేయాలని లోగో కనిపిస్తుంది. ఏంటండి? అప్పటి వరకు 15 మంది 20 మంది వచ్చారు. 21వ వ్యక్తి ఎవడో వస్తాడు మధ్యలో, ఒక 0 కింద 2 సున్నాలు చుట్టాలి. ఆ స్లైడ్ కనిపిస్తుంది. ఏ కనిపిస్తుందండి? స్లైడ్. స్లైడ్. ఒక 0 కింద 2 సున్నాలు చుట్టాలి. ఆ స్లైడ్ కనిపిస్తుంది వచ్చి, రే ఈ మొన్న వచ్చారు కదరా మన సురేష్ గారు కట్టాడు లాస్ట్ ఇయర్, పోయి చూసా ఒక 50లో అయ్యింది అవే. ఇలాంటి ఎన్ని చూడలేదురా అంటే అంటాడు. అప్పుడు దాకా ప్లాన్ ఉన్నది ఎవడు? అప్పుడు దాకా మంచి ఉత్సాహంతో వింటారు అందరూ. ఈడు వచ్చి గెలుగుతాడండి. ఎందుకు? ఆడికి తెలీదు మనం ఇన్విటేషన్ ఇవ్వడం. వాడికి ఇవ్వలేదు కదా. ఇన్విటేషన్ ఇచ్చామా? ఇన్విటేషన్ ఇచ్చామా? ఆ వ్యక్తికి ఇవ్వలేదు. మనం ఎవరికైతే ఇన్విటేషన్ ఇస్తామో ఆ వ్యక్తులకే మనం కూర్చోబెట్టాలి. అవునా? అందుకే బహిరంగ ప్రదేశాల్లో చర్చించకూడదు. చాలామంది ఏం చేస్తారంటే సెంటర్లోని బైకుల మీద అక్కడక్కడ చెప్పేస్తుంటారు. అలా ఎవడో ఒకడు వస్తుంటాడు, చాలే బాబా అని ఆడి మాట అంటాడు. ఎందుకంటే అప్పుడు దాకా ఇంట్రెస్ట్ ఉన్నది చిన్నది. సార్ మంచి బాగానే ఉంటుంది, కానీ ఆ మంచిలో విషయం కూడా చిన్న విషయం వేయండి. 100 లీటర్ల పాల్లో చిన్న విషయం వేస్తే ఏమవుతుంది? విషయం అయిపోతుంది. పాలన్నీ విషయం అయిపోతుంది. అవునా కదా? నువ్వు చిన్న విషయం దగ్గర 100 లీటర్ పాలు వేసినా కూడా విషయం అవుతుంది. అవునా? Yes. మంచి అందరికి ఎక్కదు, కానీ చెడు మాత్రం కరోనాలాగా విజృంభించేస్తుంది. ఎలా అండి? కరోనాలాగా విజృంభించేస్తుంది చెడు. అవునా? అందుకే బహిరంగ ప్రదేశాలు చెప్పకూడదు. నెక్స్ట్ థింగ్, తొందరపడి ఆహ్వానించవద్దు. చాలామంది తొందరతోనగా చెప్పేస్తారు, మొత్తం ఇలా అయిపోతారు. సపోజ్ మీ అప్లైన్ ఎవరైనా తీసుకురావాలనుకుంటే అతని గురించి చెప్పరు, ఈడే మొత్తం చెప్పేస్తాడు. ఇంక అతను వచ్చి చెప్పింది ఏమంటాడు? కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతారు, అరే నువ్వు చెప్పారా మీ అప్లైన్ అవసరం లేదు, మీ బాస్ అవసరం లేదు, మీ గురువు అవసరం లేదు అంటారు. అయినా మనం ఏం చేయాలి? చెప్పకూడదు ఏ కూడా. జస్ట్ ఏం చెప్పాలి అది చెప్పాలి. ఈ బిజినెస్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత బెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత బెస్ట్. ఓకే. నెక్స్ట్, ఎందుకంటే ఈ వ్యాపారం లక్షలో కోట్లు సంపాదించే బిజినెస్ కాబట్టి ఎలా పడితే అలా చెప్పకూడదు. ఎగ్జాంపుల్గా ఉమామహేష్ గారు ఉన్నారు. సపోజు నేను మీకు ఒక 5 కిలోల బంగారం ఇచ్చాను. ఓకే అండి. సేమ్ నా దగ్గర ఒక 20 కిలోల బంగారం ఉంది. మీ యొక్క బంగారం ప్యూర్ బంగారం అనమాట, కేడియం రోడ్డు మీద అమ్ముతున్నారు. నా దగ్గర రోల్డ్ గోల్డ్ ఉంది. నేను బాగా మెరిసే ఒక మంచి అద్దాల మేడలు అమ్ముతున్నాను. మీ దగ్గరికి వచ్చి కొంటారా? కొనరు. నో గురుజీ. కొనరు.
ఎంత ప్యూరిటీ అయినా కూడా కొనరు. ఎందుకు? బహిరంగ బంగారం రేటు అందరికి తెలుసు. అవునా? జస్ట్ చిన్న లాజిక్ అండి, వినండి జాతకం. లలిత జ్యువెలర్స్ ఓనర్ కిరణ్ కుమార్ గారు ఈరోజు ఆయన టోటల్గా 20 సంవత్సరాలు అయింది. తను దేంతో స్టార్ట్ చేశాడు? ఒక 4 వాళ్ళ అమ్మగారి 4 గాజులతో స్టార్ట్ చేశాడు. ఈరోజు ఇన్కమ్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది. ఏం చెప్తాడు? డబ్బులు ఊరికే రావు. అదేంటి? ఇన్విటేషన్. ఏంటండి? డబ్బులు ఊరికే రావని చెప్తారా లేదా? ఎస్. కావాలంటే Yes, మా లలిత జ్యువెలర్స్కి వచ్చి మీరు చెక్ చేసుకోండి అంటాడు. క్వశ్చన్ చెప్పండి, చెక్ చేసుకోండి కావాలంటే వచ్చి. అందరికంటే తక్కువ ప్రైజులు, అందరికంటే బెస్ట్ క్వాలిటీ అని చెప్పేస్తున్నాడు. అవునా? కానీ దానికన్నా బెస్ట్ క్వాలిటీ వేరే ఉంటాయి లేదా? ఉంటాయి. ఉంటాయి. కానీ వాడు ఏం చెప్తున్నాడు? ఇన్విటేషన్. నెక్స్ట్ ఇంకొకరిని ఎవరిని ప్రమోట్ చేయడు, వాడినే ప్రమోట్ చేస్తాడు. కిరణ్ కుమార్ గారు అతని బిజినెస్ అతనే ప్రమోట్ చేస్తాడు. ఎందుకు? కామన్ మ్యాన్కి కావాల్సింది ఏంటి? డబ్బు, ఆదాయం, నిలబడ్డం. అవునా? అది క్యాచ్ చేశారు. అవునా? హలో, ఎస్. అది కూడా మనం అదే విధంగా చెయ్యాలి. చాలా మంది దాంట్లో ఫెయిల్ అవుతారు. అదంతా ఇన్విటేషన్ అండి, అది ప్రాసెస్ ఇన్విటేషన్. అంతెందుకు? ఏదైనా షాపింగ్ మాల్ ఓపెన్ చేసినప్పుడు ఎందుకు సెలబ్రిటీని తీసుకొస్తారు? వాళ్ళని చూసి 100 మంది వస్తారని. నేను షాప్ ఓపెన్ చేశాను ఇక్కడ, వచ్చి కొనుక్కోండి, అందుకని ఒక సెలబ్రిటీని తీసుకొస్తారు వాళ్ళు. అవునా? ఆ సెలబ్రిటీస్ కోసం తను చెప్తుంది, ఏ పడితే చెప్తుంది. అవునా కదా? సేమ్ అదే విధంగా మన బిజినెస్ సెలబ్రిటీ ఎవరో? మనం నేనే. మన బిజినెస్ సెలబ్రిటీ ఎవరో నేనే, మీరే అనమాట. మీ బిజినెస్ సెలబ్రిటీ మీరే. మీరు ఎంత అందంగా ఆహ్వానిస్తే అంత బెస్ట్గా మీ దగ్గరికి వస్తారు. ఎస్. క్లియర్? నెక్స్ట్ చూద్దాం. మరియు ఈ ప్రపంచంలో ఎక్కడైనా సామాన్యుడు నిమిషాల వ్యవధిలో దీన్ని చేయగలడు. అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఇది లక్షల కోట్లు సంపాదించే బిజినెస్ కాబట్టి నిమిషంలో, సెకండ్లో చెప్తే అర్థం అవ్వదు. ఆ వ్యక్తి చెప్తే చెప్పారా, ఫోన్లో చెప్పారా, జస్ట్ అంత టైం లేదంటాడు. అయినా చెప్పకూడదండి. ఇది కంప్లీట్గా కూర్చోపెట్టి ఆడికి అరగంట ప్లాన్ చెప్తేనే అర్థమవుతుంది. అంతేగాని ఫోన్లో చెప్పారా అంటారు. ఇట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. ఎందుకంటే దానివల్ల టైం వేస్ట్ తప్ప మీరు వేస్ట్. ప్రతి ఒక్కటి జూమ్ మీటింగ్లో అన్నా లేదంటే డైరెక్టర్గా అన్నా మనం చెప్పించాలంతే. ఓన్లీ ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, అతనికి ప్రశాంతంగా మరియు సిస్టమ్ ద్వారా మాత్రమే వివరించాలి. ఎలా పడితే అలా చెప్పకూడదు. హలో, నెక్స్ట్ పూర్తిగా ప్లాన్ అర్థం చేయాలి. సగం ప్లాన్ చెప్పకూడదు. ఓకే, 2 డేస్ ఇచ్చిన తర్వాత కూడా ప్లాన్ పూర్తిగా చెప్పాలి. చాలామంది డైరెక్ట్ షార్ట్ కట్లు చెప్పమంటారు. షార్ట్ కట్లో చెప్పనా సింపుల్గా? హలో, ఎవరైనా షార్ట్ కట్లు చెప్పన్నారు అనుకో, ఎవరైనా షార్ట్ కట్లో చెప్పన్నారు అనుకో, ఆన్ సైడ్ చెప్పనా? ఏం చెప్పనా? ఏం లేదా, ఒక 20,000 కట్టు, 10 లక్షల డబ్బులు వస్తాయి అంతే. అవునా? 20,000 కట్టు, లక్షల డబ్బులు వస్తాయి, వారం డబ్బులు వచ్చేస్తాయి. అప్పుడు ఏమంటాడు? ఎలా వచ్చేస్తాయి ఇంత డబ్బులు? బాబు అదే చెప్తున్నాను. దానికోసం ఒక 20 నిమిషాలు టైం కేటాయించాలని చెప్ప అడుగుతారు చాలా మంది. గ్యారంటీ మీ ప్రదేశంలో, మీ ప్రాంతంలో, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇదే అడుగుతారు గ్యారంటీ. అప్పుడు ఏం చెప్పాలంటే 20,000 కట్టాలరా, లక్షల వారానికి వచ్చేస్తాయని చెప్పాలి. ఎలా వస్తాయని అడుగుతాడు. అందుకే రా ప్లాన్ చెప్తున్నాను, అందుకే స్టార్టింగ్ నుంచి విను. ఎప్పుడు కూడా సగం నుంచి చెప్పకుండా పూర్తిగా వివరించాలి. క్లియర్? నెక్స్ట్ చూద్దామా? ఆగిపడే. నెక్స్ట్, అసంపూర్ణ సమాచారం ఇవ్వకూడదు. అసంపూర్ణ సమాచారం అంటే సగం చెప్పకూడదు. సగం ఎప్పుడు చెప్పకూడదు. నెక్స్ట్, అసంపూర్ణ జ్ఞానం ఎప్పుడు ఎలా ఉంటుంది? విషయంలో పనిచేస్తుంది. అవునా? అందుకే అసంపూర్ణ జ్ఞానం ఎప్పుడు చెప్పకూడదు, ఇవ్వకూడదు.
క్లియర్? చూద్దామా? ఎస్ గురుజీ. నెక్స్ట్ చూద్దాం. ఓకే, అయితే ఎలా ప్లాన్ చేసుకోవాలి అది చూద్దాం ఫస్ట్. అర్థమవుతుందా లెజెండ్స్? ఎస్ మా గురు. ఎస్ గురుజీ. చిన్న వీడియో చూపిస్తాను ఇప్పుడు. చిన్న వీడియో చూపిస్తాను, దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. ఓకే, శ్రీరామ్ సార్ మాట్లాడండి, గురించి ఫోన్ చేశారు. జయ మౌజీ. మౌజీ శ్రీరామ్ సార్ మార్నింగ్ లెజెన్స్ వాయిస్ వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ గురుజీ. జయ గురుజీ. లెజెన్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. నిజంగా మంచి మంచి పాయింట్స్ చెప్తున్నారు మా గురించి. అర్థమవుతుంది అందరికీ? ఎస్ మా గురు. మా గురుజీ. ఎలా ఇన్వైట్ చేయకూడదు అనే విషయం అర్థమవుతుందా? ఫస్ట్ అది అర్థం అవ్వాలి. ఎలా ఇన్వైట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం అవ్వాలి. సో నిజంగా వండర్ఫుల్ అనమాట ఇవి. సో ఎలా ఇన్వైట్ చేయాలి, ఏ ప్లేస్ లో ఇన్వైట్ చేయకూడదు, ప్రతి విషయం పిన్ టు పిన్ మొత్తం క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఎందుకంటే ఈ బిజినెస్ కి మెయిన్ ఫస్ట్ ఏం కావాలి? హలో, ఇన్విటేషన్. ఫస్ట్ అదే మెయిన్ కావాలి. కొంతమంది చూస్తాం మామూలుగా, అంటే వితౌట్ ఏ బిజినెస్, అంటే బిజినెస్ కాకుండా వేరేది మామూలుగా చూడండి, ఒక వ్యక్తి భలే ఇన్వైట్ చేస్తారు. అది ఫంక్షన్ పరంగా అవ్వచ్చు. అబ్జర్వ్ చేస్తారు లేదా మీ ఇంట్లో వాళ్ళు, మీకు తెలిసిన రిలేటివ్స్ మీరు తీసుకెళ్తూ ఉంటారు. మామూలుగా మన ఇంట్లో అయినా ఒక ఫంక్షన్ జరిగింది అనుకోండి, దానికి మన రిలేటివ్స్ సపోర్ట్ తీసుకుంటాం. ఆ వ్యక్తి ఇన్విటేషన్ ఇవ్వడం భలే మంచి ప్రాపర్గా ఇస్తూ ఉంటారు. వెంటనే ఇన్విటేషన్ ఇవ్వడం బట్టే ఆ వ్యక్తి కూడా బాగా అట్రాక్ట్ అయ్యి ఈజీగా వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మనకు శత్రువు అయినా కూడా. హలో, ఎస్. ఎస్ గురుజీ. అది ఏదైతే ఉందో, అంటే ఒక ఈ పాయింట్ చెప్తే అసలు రారు, ఈ పాయింట్ చెప్తేనే వస్తారు, వ్యక్తి కనెక్ట్ అవుతారు అనే విషయం ఆ వ్యక్తికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మనం కూడా ఎదుటి వ్యక్తికి ఇన్వైట్ చేసేటప్పుడు 100% తెలియాలి ఏంటంటే, పర్టికులర్గా ఈ పాయింట్ చెప్పకూడదు అనేది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. మనం ఇదంతా వినేసి మళ్ళీ అదే రిపీట్ చేస్తే ఎప్పటికీ వ్యక్తులు మన దాంట్లోకి రారండి. కొన్ని రోజులకి ఏమంటామంటే, ఎవరు నా మాట వినట్లేదు, ఇది వేస్ట్ టైము అనే ఉద్దేశం వచ్చేస్తాం. చాలా మంది ఫెయిల్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే ఇన్విటేషన్ ఇవ్వకపోవడం, ఎలా ఇవ్వాలో తెలియకపోవడం, ఒకవేళ తెలిసినా కూడా మళ్ళీ సేమ్ రిపీట్ చేయడం. చాలా మంది చేసే మిస్టేక్ అది. నెక్స్ట్, వాళ్ళు అడిగేస్తున్నారని చెప్పి మనం ఓపెన్ అయిపోకూడదు. ఇది మెయిన్ కంట్రోలింగ్ ఏంటంటే, దీన్ని కంట్రోల్ చేయాలి. చాలా మంది దీన్ని కంట్రోల్ చేయరు. మనం ఇచ్చేస్తాం, మంచి ప్రాపర్గా ఇలాగే ఇమ్మన్నారు కదని చెప్పి ఇలాగే ఇస్తాం. వాళ్ళు అడిగేసరికి ఓపెన్ అయ్యాం. కంట్రోల్ చేయాలి. దీన్ని కంట్రోల్ చేయగలిగితే 100% ఆ వ్యక్తి సక్సెస్ అవుతాడు. సార్ హలో. ఎస్. ఎస్ మార్చ్. అంటే మెయిన్ ఏదైతే ఉందో అది వన్స్ ఇన్విటేషన్ ఇవ్వడం వచ్చిందంటే, ఓన్లీ ఇన్విటేషన్ అంటే మన బిజినెస్ ఇన్వైట్ చేయడం ఒకటే కదండి, చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ డైమండ్ మన హలో. ఎస్. ఎస్ గురుజీ. మరి దానికి కూడా పాస్ ప్రమోట్ చేయాలి లేదా? మరి డైమండ్ ఫంక్షన్కి ఎలా ఇన్వైట్ చేయాలి? ఫస్ట్ ఇన్విటేషన్ రావడమే పెద్ద ఆర్ట్. ఇక్కడ నేర్పించడానికి సిస్టమ్ ఉంది. మనం కొత్తగా చేసేది ఏం లేదు. ఇక్కడ నేర్పించడానికి సిస్టము, అప్లయన్స్, యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లయన్స్ ఉన్నారు. అందుకని ప్రతిదీ ప్రాపర్గా దాని గురించి నొక్కి నొక్కి చెప్తుంటారు. ఇన్విటేషన్ ఇన్విటేషన్ ఇన్విటేషన్. చాలా మంది ఇన్విటేషన్ అంటే ఓన్లీ ప్లాన్ లోకి ఇన్వైట్ చేయడం ఒకటే ఇన్విటేషన్ అనుకుంటారు, కానీ చాలా ఉన్నాయి ఇన్విటేషన్లు. బిజినెస్ లో ప్రతిదీ ఏ ఫంక్షన్ కి, ఏ సిస్టమ్ యాక్టివిటీకి ఇన్వైట్ అంటే నేర్చుకోవాలి. సార్ నో. హలో. ఎస్ గురుజీ. ఎస్ గురుజీ. మరి నువ్వు చేసే వ్యక్తిని ఇక్కడ సరిపోద్దండి, ఆటోమేటిక్ స్కాన్ చేసేస్తున్నాయి, ఆటోమేటిక్ నా ఐస్ స్కాన్ చేసేస్తున్నాయి. ఏదైతే మాటలు కూడా విని
వెళ్ళిపోతున్నాయండి అన్నానికి గురుజీ. చాలా మంది చేసేది అదే. ఐస్ తో చూస్తాం, స్కాన్ అయిపోతుంది, మైండ్ లో స్టోర్ అయిపోద్ది, నేను వింటున్నాను, ఇది కూడా స్టోర్ అయిపోద్ది. చూసింది విన్నది గుర్తవుతుంది, స్టోర్ అవుతుందా? అలా అయితే ఎన్ని చూసుకుంటాము? మూవీస్ చూస్తున్నాం, వింటున్నాం, ఆడియో కూడా వింటున్నాం, ఆ సాంగ్స్ అయిన పర్మనెంట్ గా స్టోర్ అవుతుంది అక్కడ. అవును. ఎప్పుడైతే పెడితే అది ఒక 2 సార్లు చూస్తే మళ్ళీ రాసింది పర్మనెంట్ గా స్టోర్ అవుతుంది. గురుజీ వాయిస్ కట్ అవుతుంది గురుజీ. వాయిస్ వినిపిస్తుందా? లేదు గురుజీ. ఇప్పుడు క్లియర్ గా ఉంది. సో ఎప్పుడైతే రాతపరంగా పెట్టి దాన్ని ఏదైతే ఉందో మనం ప్రాక్టికల్ గా ఫీల్డ్ అప్లై చేస్తామో అప్పుడే స్టోర్ అవుతుంది. అప్పుడే మీ అండర్లో వచ్చిన ప్రతి వ్యక్తికి హార్ట్ఫుల్ గా చెప్పగలరు. ఎస్ సార్ నో? వెల్కమ్ గురుజీ, వెల్కమ్ గురుజీ. లెజెండ్స్ వాయిస్ వినిపిస్తుందా? ఆ, Yes. చిన్న వీడియో ద్వారా చూద్దాం ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది. ఫోన్ ద్వారా ఎలా ఇవ్వాలి వ్యక్తికి. ఓకే, జాగ్రత్తగా వినండి, బాగా మీకు యూజ్ అవుద్ది. వై కట్టప్ప కిల్ బాహుబలి అనే చిన్న లైన్ కొన్ని కోట్ల మందిని సినిమా హాల్స్ వైపు నడిపించడానికి ఒక ఇన్విటేషన్ కార్డ్ అయింది. ద బిగ్గెస్ట్ హిట్ అందుకొని దగ్గర వాయిస్ వినిపిస్తుందా? ఎస్ గురుజీ. ఆ, లేదు గురుజీ. ప్రపంచానికి తెలుగు వాడి వేడిని చూపించింది. చిన్నవాడు అది ఏమైంది, మొత్తం ప్రపంచానికి మన తెలుగు సినిమా సమాజం ఎలా అని తెలిసిందా లేదా? టాలీవుడ్ అంటే ఎస్ గురుజీ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్యూరియాసిటీ ఆఫ్ ఇన్విటేషన్. Exactly on this topic we are going to discuss in this video. Let us start our topic. Hi everyone, this is Tirupati Tandra, motivational speaker and a trainer. ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో 95% పీపుల్ సక్సెస్ అవ్వకపోవడానికి చాలా రకాల రీజన్స్లలో మేజర్ రీజన్ ఏంటో తెలుసా? దే డోంట్ నో హౌ టు ఇన్వైట్ పీపుల్ ఆన్ ఫోన్. ఎగ్జాక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్లో 95% పీపుల్ ఫెయిల్ అయిపోవడానికి కారణం మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలో తెలియదు. జాయిన్ అయిపోతారు అందరూ, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీ అందరూ జాయిన్ అయ్యారు, కాకపోతే మీరు నెక్స్ట్ ఇయర్కి ఉండరు. కొంతమంది నెక్స్ట్ ఇయర్కి దీంట్లో ఉండరు, గ్యారంటీ దీంట్లో కొంతమంది ఉండరు. చూడండి, కారణం ఏంటంటే ఇన్విటేషన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోతారు. అసంపూర్ణ జ్ఞానం ఎలా పడితే అలా చెప్పేస్తారు. అవునా? చూద్దాం ఆ ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి, ఎందుకు ఫెయిల్ అవ్వాలి. ఆన్ దిస్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీలో మీరే నెంబర్ 1 కావాలంటే, మీరు ఏ గుడ్ లీడర్ అని పేరు తెచ్చుకోవాలనుకుంటే, మీ గోల్స్ ఆ కంపెనీలో అచీవ్ కావాలంటే ఇన్విటేషన్ ఎలా పవర్ఫుల్గా, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలన్నా, మీరు మంచి లీడర్ అవ్వాలన్నా, మీరు ఎంచుకున్న కంపెనీ షేప్ షాప్లో బెస్ట్ అవ్వాలన్నా, మీరు అనుకున్న దేనికోసం వచ్చారో, మనీ కోసం కానీ మీ డ్రీమ్స్ కానీ అవన్నీ నెరవేరాలన్నా ఫస్ట్ థింగ్ ఏంటి? ఇన్విటేషన్. చూద్దాం చేయాలో నేర్చుకోవాలి. What is your career? మీరు ఎవరినైతే మీ ప్రజెంటేషన్ వినడానికి పిలవాలనుకుంటున్నారో వాళ్ళందరి పేర్లను ఒక బుక్ తీసుకొని ఒక లిస్టుగా రాసుకొని ఏం చేయాలి? ఫస్ట్ మనం ఎవరికైతే ఇన్విటేషన్ ఇవ్వాలనుకుంటున్నామో, చాలామంది ఏం చేస్తారు తెలుసా, అడిగి రాద్దాం అనుకుంటారు. ఏంటి అడిగి, రే మంచిగా ఆడు జాయిన్ అవుతాడు, ముందు మీరే డిసైడ్ చేస్తారు. ఎప్పుడు కూడా అలా డిసైడ్ చేయకూడదు.
ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు మొత్తం పేర్లు రాసేయాలి. ఫ్రెండ్స్, నైబర్స్, రిలేటివ్ మొత్తం 100 నుంచి 150 పేర్లు రాశారండి. ఎన్ని పేర్లు? 100 నుంచి 150 పేర్లు రాయాలి. సార్ అంతమంది పేర్లు ఉంటాయంటే నీ ఫోన్లో నేను చెక్ చేస్తే ఒక్కొక్కరి ఫోన్లో ఇంచుమించు చూడండి. నేను ఒకళ్ళు అడుగుతాను జనరల్గా. గురుమూర్తి గారు అన్మ్యూట్ చేసుకోండి. సింహాద్రి గురుమూర్తి గారు. గురుమూర్తి సార్ అన్మ్యూట్ చేయండి. గురుమూర్తి గారు, మీ ఫోన్లో ఎంతమంది కాంటాక్ట్స్ ఉన్నాయి? సార్ 100 సార్. 100 మంది ఓన్లీ కాంటాక్ట్స్ 100 మంది ఉన్నారా? 100 మంది అండి. 100 అంటే మంది. చెప్పండి. 100 మంది అంటే కరెక్ట్ గా మనకి అనుకూలంగా మనం చెప్తే వింటారు మన రిలేషన్ కాబట్టి. అది కాదు అంటలేదు. మీ ఫోన్లో ఎంతమంది కాంటాక్ట్స్ సేవ్ చేసి ఉన్నాయి? ఎంతమంది? 100 సార్. 100 మంది ఉన్నాయి సేవ్ చేసి. సేవ్ సార్. ఓకే. ఆ 100 మంది తెలిసి సేవ్ చేశారా, తెలియకుండా సేవ్ చేశారా? తెలిసే చేశాను సార్. ఇప్పుడు వాళ్ళ అందరి పేర్లు రాయించలేదా? రైట్ సార్. రాయచ్చు. ఓకే, లిస్ట్ ఉంది. ఓకే, చూద్దాం. చూడండి ఇప్పుడు ఏం చేయాలో. ఆ లిస్టులో ఉన్న పేర్లని 3 కేటగిరీస్గా డివైడ్ చేయాలి. మీరు మీ గెస్టుల పేర్లు రాసుకున్న పేర్లలోంచి మోర్ పాజిటివ్ పీపుల్ మీతో పాటు మీ బిజినెస్లో జర్నీ చేయాలంటే, ఇన్ మై ఎక్స్పీరియన్స్ బెటర్ టు ఇన్వైట్ బై ఫోన్. మీరు అనొచ్చు, సార్ బై ఫోనే ఎందుకు, ఫేస్ టు ఫేస్ ఇన్వైట్ చేస్తే ఏదైనా ప్రాబ్లమా అని. ఎస్, బై ఫోన్ కాకుండా ఫేస్ టు ఫేస్ మీరు ఇన్వైట్ చేస్తే మీరు ఎలా పర్సనల్గా కలిశారు కాబట్టి అదేంటో చెప్పమని మీ గెస్ట్ మిమ్మల్ని ఫోర్స్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మీ గెస్ట్ ఫోర్స్కి, నేను ఓన్లీ ఫోన్ గురించి చెప్తున్నాను, డైరెక్ట్గా కాదు. డైరెక్ట్గా నేను తర్వాత చెప్తాను. ఫోన్లో ఇన్విటేషన్ ఇవ్వడం ఎలా? మీరు మీ బిజినెస్ ప్లాన్ కానీ మీ బిజినెస్లో ఏదైనా విషయం చెప్పారు అంటే అంతటితో మీ గెస్ట్ మీ మీటింగ్కి రాకపోవచ్చు, మీ సబ్జెక్టు వినకపోవచ్చు, అసలు మీ ఫోనే లిఫ్ట్ చేయకపోవచ్చు. ఒక విషయం సందర్భావసరముల పరిస్థితులు బట్టి దాని అర్థం మారిపోతుంటుంది. ఆ విషయం పట్ల వారు చూసే దృక్పథాన్ని మార్చేస్తుంది. మీరే స్వయంగా మీ గెస్ట్కి మీ బిజినెస్ పట్ల మీకు అర్థమైనంత మేరకు చెప్పడం ద్వారా వచ్చే ఇంపాక్ట్ కంటే, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్లో కొంతమంది గ్రూపు మధ్యలో మీకు అన్నీ తెలిసిన అప్లైనర్తో చెప్పడం ద్వారా వచ్చే ఇంపాక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో నౌ హాట్ పీపుల్, అదే మీకు అత్యంత దగ్గరైన, మీరు ఎంత చెప్తే అంత అనే వాళ్ళను ఫోన్ ద్వారా ఎలా పిలవాలో ఇప్పుడు చూద్దాం. హాట్ లిస్ట్ అంటే ఒకటి రిలేటివ్, 2 ఫ్రెండ్, ఇటు అమ్మ తరపు నుంచి కానీ ఇటు నాన్న తరపు నుంచి కానీ, వీళ్ళని హాట్ లిస్ట్ అంటారు. హాట్ లిస్ట్ అంటే మనకి బాగా దగ్గరైన వ్యక్తులు, వీళ్ళని హాట్ లిస్ట్. ఫస్ట్ వీళ్ళు రాయాలి. టిప్ నెంబర్ 1, డోంట్ ఇన్వైట్ ఇన్ డల్ వాయిస్ లైక్ ఫ్యూనరల్ ఇన్విటేషన్. ఏ విధంగా చెప్పద్దంటాడు? డల్గా ఇన్వైట్ చేయకూడదు. డల్గా ఇన్వైట్ చేయకూడదు. సపోజ్ ఇప్పుడు సతీష్ నేను మాట్లాడుకున్నాం, నా ఫోన్ చేశాను. హలో సతీషు, జీవో సార్. బాగున్నావా? బాగున్నానన్నయ్య, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉంది లైఫ్? సూపర్, అలాగే నడుస్తుంది. ఇంకా స్టీల్ ప్లాంట్ చేస్తున్నా. ఇంకా అవునా? ఏంటి మొన్న ఏదో ప్రాబ్లం ఉన్నావు? మరి కొంచెం డబ్బుల సమస్య వచ్చింది. వచ్చిందా? ఏదో చేద్దాం మరి. చేస్తాను, ఇప్పుడు చూస్తున్నాను మరి. సపోజ్ సతీష్ ఏమని కొంచెం ఎగ్జైట్ కింద మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? డల్గా మాట్లాడతారు. డల్గా మాట్లాడుతున్నాడు. అతనికి ఏం వినాలనిపిస్తుంది? చెప్పింది ఏమైనా అర్థం అవుతుందా? ఏం అర్థం కాదు. ఏం అర్థం అవుతుంది? అవునా? ఎప్పుడు కూడా డల్ వాయిస్తో చెప్పకూడదు. చాలా మంది మొత్తం వాళ్ళ కష్టాలన్నీ ఇక్కడే తీసుకొచ్చేస్తారు. అవునా? డల్ వాయిస్ చెప్పకూడదు. చూద్దాం ఆ డల్ వాయిస్ కాకుండా ఎలా చెప్పాలి చూద్దాం. ఫోన్లో మీ గెస్ట్ని ఇన్వైట్ చేయాలనుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ వాయిస్. ఫోన్లో మీరు ఇన్వైట్ చేస్తున్నప్పుడు మీరు వినిపిస్తారు, కనిపించరు. కాబట్టి మీరు మాట్లాడే విధానమే అతను మీ మీటింగ్కి రావాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే, తను విన్న కంపెనీ పట్ల, ప్రోడక్ట్ పట్ల, ప్లాన్ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల తన వాయిస్లో డల్నెస్ వస్తుంది. ఏంటండి? తను చేసే కంపెనీ పట్ల, ప్రోడక్ట్ పట్ల ఫస్ట్ జ్ఞానం ఉండదు, నాలెడ్జ్ ఉండదు. అందుకే వ్యక్తి ఏమవుతారు? ఇక్కడ డల్ వాయిస్ వచ్చేస్తుంది.
అందుకే ఎప్పుడూ కూడా జాయిన్ అయిన వ్యక్తికి ఎఫ్ఐఎం చేసి టూల్స్ ఇచ్చి ఒక ఫ్రైడే ట్రైనింగ్లో కూర్చోబెడితే ఆ వ్యక్తికి ఏమొస్తుంది? కొంచెం నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఏదన్నా జాబు శాలరీ ఇవ్వాలంటే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకుంటేనే శాలరీ వస్తుంది. ట్రైనింగ్ తీసుకోకుండా శాలరీ వచ్చేద్దా? ఇక్కడ కూడా సేమ్ ఒక ఎఫ్ఐఎం ద్వారా లేదంటే గురు మీటింగ్ ద్వారా లేదంటే ఫ్రైడే ట్రైనింగ్ ద్వారా నాలెడ్జ్ వస్తుంది. అవునా? చూద్దాం. కాన్ఫిడెన్స్ ఉండకపోవడం వల్ల డల్ వాయిస్తో ఇన్వైట్ చేస్తారు, తద్వారా డల్గా మాట్లాడుతూ ఇన్వైట్ చేస్తారు. లైక్ ఫ్యూనరల్ ఇన్విటేషన్ అంటే మన వాళ్ళు ఎవరైనా చనిపోతే మనం ఏ విధంగా అయితే ఫోన్ చేసి పిలుస్తామో అలా మన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? విచారంగా, డల్గా, బాధగా. అలా 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 ఇన్విటేషన్ ఇస్తారు అందరూ. అలా ఇన్విటేషన్ ఇస్తే ఎవరైనా వస్తారా? ఇప్పుడు చావు కబురికి పెళ్లి కబురికి తేడా ఉందా లేదా? చాలా చాలా ఉంది. అవునా కదా? చూద్దాం అన్నమాట. అది ఎలాగో చూద్దాం. మనం హాట్ పీపుల్లో మనం సెలెక్ట్ చేసుకున్న అత్యంత దగ్గరైన వ్యక్తికి ఇప్పుడు మనం కాల్ చేద్దాం. సో ఈ ఫ్యూనరల్ ఇన్విటేషన్ విధానం ఎలా ఉంటుందో మీకు నేను చేసి చూపిస్తాను. నా క్లోజ్ ఫ్రెండ్ అయిన రమేష్కి నేను ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. కాన్ఫిడెన్స్ లేని వాయిస్తో ఎలా ఇన్వైట్ చేస్తానో చూడండి. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. హలో, రమేషా మాట్లాడేది? రమేష్ రే మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడుతుంది? రమేష్, నేను రవిని మాట్లాడుతున్నాను రా. హే రవి, ఎలా ఉన్నావు? నేనా? నేను బాగానే ఉన్నాను రా. అతనేమో చాలా ఎక్సైట్ అవుతూ, హే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు అన్నట్టుగా అతను ఎక్సైట్ మాట్లాడుతున్నాడు. ఇతనేమో చాలా డల్గా మాట్లాడుతున్నాడు. రమేష్ ఏమో చాలా ఎక్సైట్ అవుతూ ఎలా ఉన్నావు అని అడిగితే రవి ఏం చెప్తున్నాడు చూడండి. ఓకే రా రమేష్, బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? నేను సూపర్ రా. ఏంటి నువ్వెలా ఉన్నావు? నీ జాబ్ ఎలా ఉంది? జాబ్ వదిలిపెట్టేశాను రా, 2 months అవుతుంది. ఏంటి జాబ్ వదిలిపెట్టేశావా? ఎప్పుడు? ఎందుకు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నా ఫ్రెండు రీసెంట్గా ఒక మంచి ఆపర్చునిటీ చెప్పారా, నాకు నచ్చింది, అది బాగానే ఉన్నట్టు అనిపించింది, అందుకే దీన్ని చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఏమన్నాడు ఇతను? అంటే జాబ్ వదిలిపెట్టేసాను. ఎవరో సపోజ్ నేను అనుకుంటున్నాను, ఈ వెంకటప్రసాద్ నేను జాబ్ వదిలేసాను రా సతీష్ అంటే, సతీష్ ఏమన్నాడు? జాబ్ వదిలిపెట్టేసావా అని అడుగుతున్నాడు. తినేమన్నాడు? అవును, ఒక ఫ్రెండ్ మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు, బాగుంటుంది, అది బాగుందేమో అనుకొని జాయిన్ అయ్యాను అన్నాడు. ఏమన్నాడు? బాగుందేమో అని. అంటే వీడి మీద వీడికి డౌట్. ఎలా వస్తారు? చూద్దాం. ఇక్కడ వస్తుంది, అది కూడా వస్తుంది. బాగానే ఉన్నట్టు అనిపించిందట. ఎప్పుడైతే బాగానే ఉంది, పర్లేదు, చూద్దామని వచ్చాను అని అంటే అవతల వ్యక్తికి పెద్దగా కాన్ఫిడెంట్ రాదు. ఇతను ఎలా మాట్లాడుతున్నాడంటే, ఈ మధ్యలోనే మా అమ్మమ్మ చనిపోయిందిరా, ఆ దశజన్మ కర్మ చేస్తున్నాను, తప్పకుండా రావాలి అన్నట్టు లేదు. రమేష్ అడుగుతున్నాడు రవిని. వెబ్సైట్ హలో, ఏమన్నారండి? बनाना एक जटिल అవునా కదా? సో కాబట్టి మన డల్ వాయిస్ ఎప్పుడు చెప్పకూడదు. అండ్ నెక్స్ట్ చాలా మందికి ఏంటంటే ఎప్పుడు డల్ వాయిస్ వస్తుందంటే మన మీద మన కాన్ఫిడెంట్, మన కంపెనీ మీద కాన్ఫిడెంట్ ఉండాలి. అందుకే పూర్తిగా జ్ఞానం తెలుసుకొని అప్పుడు చెప్పాలి. సగం నాలెడ్జ్తో ఎప్పుడు కూడా విషయంలా ఉంటుంది. ఆ వ్యక్తి రాడు. రాకపోతే అరే బిజినెస్ వేస్ట్ అని చాలా మంది ఫిట్ అయిపోయిన కారణం ఇదే. రీజన్ ఎక్కువ ఉండదు, రీజన్ ఏది ఉండదు సార్. రీజన్ అంతా ఏంటంటే మీరు తెలుసుకోకపోవడం వల్ల సగం నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వడం బట్టి, వాడు రాకపోవడం బట్టి ఈ కంపెనీ వేస్ట్. సో ఏదో విధంగా ఆల్రెడీ జాయిన్ అయిపోయాం, వస్తువులు వస్తే ఓకే చాలే, నన్ను విసిగించుకొని జాయిన్ అయిన వ్యక్తి చెప్పేస్తారు, బాబు ఇంకా రాకు నువ్వు అని చెప్పేస్తారు. అంతేనా? ఇంకేమైనా ఉందా? కదా మరి, ఓకేనా, పర్లేదా, ఎలా ఉంది బిజినెస్సా? ఆ విషయం చెప్పడానికి కాల్ చేశాను రా. అవును, ఆన్ 15th నీ టైం ఎలా ఉంది? 15th మన సీనియర్ బిజినెస్ పార్ట్నర్ వస్తున్నాడు, నువ్వు రాగలవా? ఏంటి? సపోజ్ నేను ఒక వెన్యూ ఇస్తున్నాను. నేను ఎగ్జాంపుల్, నేనే ఓ దగ్గర నేను కాకినాడలో లేదా మార్కాపురంలో, శ్రీకాకుళంలోనూ, వైజాగ్లోనూ ఒక వెన్యూకి డేట్ ఇచ్చాను. సపోజ్ రేపు సండే 26ని. మన జనరల్గా మన ఫోన్ చేసి నువ్వు రాగలవా అంటాం. రాగలవా అని అనకూడదు. ఏమనాలి చూద్దాం. కథం, నువ్వు రాగలవా, చేయగలవా, వినగలవా అని అంటే అవతల వ్యక్తికి ఎప్పుడైతే నువ్వు ఆప్షన్ ఇచ్చావో అతను రాను అని చెప్పడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది.
కాబట్టి ఎప్పుడు కూడా నీ గెస్ట్కి ఆప్షన్ ఇచ్చి మాట్లాడొద్దు. సో అలా డల్గా అసలే మాట్లాడొద్దు. అలా ఒక ఆప్షన్ ఇస్తే తప్పించుకోవడానికి, లేకపోతే నీ ప్రజెంటేషన్ వినకపోవడానికి ఏదైనా మార్గాలు వెతకడానికి ప్రయత్నం చేశాడు. లైక్ ఏ రోజు అన్నావు? ఆన్ 15th కదా. అబ్బా సారీరా, ఆ రోజే మా అంకుల్ వాళ్ళ బిడ్డ సారీ ఫంక్షన్ ఉంది. ఏం చెప్తున్నాడు? ఏదో సాకు మా చెప్పేస్తా. అంకుల్ వాళ్ళ అమ్మాయిది సారీ ఫంక్షన్ ఉంది. సారీ ఫంక్షన్కి ఎందుకండి? అవునా? సాకులు చెప్పడం. సాకులు చెప్తాం ఎందుకు? ఆప్షన్ అడిగిస్తాం. అవునా? అదే ఒక ఇంటర్వ్యూకి ఆప్షన్ ఇస్తారా? ఆప్షన్ ఎవరిస్తాడు? ఇంటర్వ్యూకి ఆప్షన్ ఎవరిస్తారు? ఇంటర్వ్యూ కంపెనీ చేశారు. వాళ్ళు ఇస్తారు. పేపర్లో మెసేజ్ చూసి పరిగెడతారు. పేపర్లు చూసి పరిగెడతారు. పలా టైం ఉంటుంది. ఓకే, ఎన్ని టైంలో బాబు వీకెండ్స్ అన్ని క్లోజ్ అయిపోయి, ఓకే నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటే పిలుస్తాను అంటారు. ఇక్కడ కూడా మనం మన ప్రియారిటీ చెప్పాలి. చూద్దాం అది ఎలాగో. సారీ ఫంక్షన్కి ఇతనికి ఏంటి సంబంధం? ఇతను వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు? అయితే ఏం చేస్తాడు అని అంటే ఏదో ఒక రీజన్, మన ఇన్విటేషన్ అలా ఉంది, ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడే వాళ్ళ పక్కింట్లో ఫంక్షన్ జరుగుతుంది, అప్పుడే వాళ్ళ ఫ్రెండ్కి కాలు విరుగుతుంది, అప్పుడే సంథింగ్ ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా చెప్పడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే మన ఇన్విటేషనే. అలా మీరు ఇన్విటేషన్ డల్గా, మీ డల్ వాయిస్తో, ఉత్సాహం లేకుండా చెప్పారు అని అంటే మీ బిజినెస్ వినడానికి ఎవరు రాకపోవచ్చు. సో డోంట్ కాల్ ఇన్ డల్ వాయిస్ లైక్ ఫ్యూనరల్ ఇన్విటేషన్. ఎవరో చనిపోతే ఎట్లయితే పిలుస్తామో అలా పిలవద్దు. టిప్ నెంబర్ 2, బీ ఎక్సైటెడ్. ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటి? డల్ వాయిస్ చెప్పకూడదు. క్లియర్? అందరికీ ఓకేనా? ఎస్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఫాస్ట్గాను, టైం కూడా. టు మెయింటైన్ క్యూరియాసిటీ. మీ ఫ్రెండ్ని మీ సబ్జెక్ట్ వినడానికి పిలుస్తున్నప్పుడు మీ వాయిస్లో ఎక్సైట్మెంట్ వినిపించాలి, మీలో క్యూరియాసిటీ కనిపించాలి. ఇప్పుడు చెప్పండి, నేనున్నాను, నేను ఎగ్జైట్మెంట్ చెప్తున్నానా, ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి అని చెప్తున్నానా? ఎగ్జైట్మెంట్. అంటే ట్రైనింగ్ చెప్పే వ్యక్తి కూడా ఎలా చెప్తాడు? ఎప్పుడు కూడా ఎగ్జైట్మెంట్ చెప్తాడు. అందుకే ఈ బిజినెస్లో మనం ఏ స్టెప్ ట్రైనింగ్లో ఏం చెప్తుంది? 3 things అని. సక్సెస్ అవ్వడానికి 3 things ఏంటి? 90% excitement, 90%. 8% టెక్నిక్స్, 8% techniques, 2% fine ఫైన్ tuning. ట్యూనింగ్. 90% ఎగ్జైట్మెంట్ ఉండాలి. నీకు 100 మంది నో అన్నా కూడా 101వ మందికి చెప్తున్నప్పుడు నువ్వు ఎగ్జైట్మెంట్ అదే విధంగా ఉండాలి. చాలా మంది చూసాను ఏంటంటే రోజుకి 5 ప్లాన్లు చెప్పారనుకో, 2 నో అన్నాడు అనుకో, 3 వ్యక్తికి అరే మంచి ఇన్విటేషన్ ఉందిరా, మంచి డబ్బులు సంపాదించుకోవచ్చురా అంటారు. అరే ఎలా జాయిన్ అవుతారు? అరే 2 ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు నువ్వు 2 సార్లు నువ్వు ఫెయిల్ అయిపోయి ఎగ్జామ్లో, 3ఓసారి రాయవా? రాయవా చెప్పండి. అంటే 2 జాబులు నీకు రాలేదు, ఇంకా ట్రై చేయడం మానేస్తా. బీఈడీ ఎంతమంది ట్రై చేశారు? రాలేదని వాళ్ళు వదిలిపెట్టారా? మరీ ట్రై చేశారు. ఏదో వస్తుంది కదా, ఏదో వ్యక్తి మీ దగ్గర కనెక్ట్ అవుతాడు. రాకపోవడం ఉండదు, వ్యక్తి రాకపోవడం ఉండదండి. వ్యక్తి వస్తాడు మీ దగ్గరికి. మీరే డిసైడ్ అవ్వద్దు. మీ మీద నమ్మకం కోల్పోద్దు, నమ్మకం పెట్టుకోండి మీ మీద. హలో. ఎస్. ఆ ఎక్సైట్మెంట్, ఆ క్యూరియాసిటీ మీ వాయిస్లో కనిపించి వినిపించాలంటే మీరు ఇన్వైట్ చేస్తున్నప్పుడు కూర్చొని మాట్లాడకండి. అటు ఇటు తిరుగుతూ మాట్లాడడం వల్ల మీ బాడీ అంతా బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉండడం. ఏంటి ఫోన్ మాట్లాడినప్పుడు ఎలా మీరు కూర్చొని మాట్లాడకూడదు, అర్థమైందా? ఎందుకంటే కూర్చొని మాట్లాడడం వల్ల మనకేంటంటే లేజినెస్ ఇలా జారిపడడం కానీ ఇలా వస్తుంది, ఏదో చెప్తాం. కానీ ఎప్పుడైతే నుంచొని మాట్లాడడం వల్ల ఏమొస్తుంది? క్రియేటివిటీ పెరుగుతుంది. అవునా కదా? హలో, ఏ టాపిక్ గురించి చెప్తున్నావో ఆ టాపిక్ మీద మనకు ఆహ్వానం వస్తుంది, మాట్లాడనిపిస్తుంది, ఉత్సాహం వస్తుంది. అవునా? హలో. Yes, Mahul. వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండడం వల్ల మీ వాయిస్లో ఆ డల్నెస్ రాదు, ఒక ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. అయినా మీ బిజినెస్ పట్ల, మీకు రాబోయే సక్సెస్ పట్ల, మీరు అచీవ్ కాబోయే అచీవ్మెంట్స్ పట్ల మీ డ్రీమ్స్ ఉంటే, మీ గోల్స్ ఉంటే మీ వాయిస్లో డల్నెస్ ఎందుకు వస్తుంది? ఎగ్జాంపుల్, మీ పెళ్లి నిశ్చయం అయిపోయింది, మీ ముహూర్తం ఖరారు అయిపోయింది, ఇన్విటేషన్ ప్రింట్ అయిపోయింది, మీ ఫ్రెండ్కి పిలవాలనుకున్నారు, ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, అబ్బో. సేమ్ అలాగే మీ మ్యారేజ్ ఇన్విటేషన్కి ఎలా అయితే మీ గెస్ట్ని పిలుస్తారో, మీ ఫ్రెండ్ని పిలుస్తారో అంత ఎక్సైట్ అవుతూ మీరు ఇన్వైట్ చేయాలి. అంత ఎక్సైట్మెంట్తో, క్యూరియాసిటీతో ఎలా ఇన్వైట్ చేయాలో చూద్దాం. మీ గెస్ట్ని మీ ప్రజెంటేషన్ వినడానికి పిలవాలనుకున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే మీరు లెంతీగా మాట్లాడకూడదు, షార్ట్ అండ్ స్వీట్గా.
చూడండి, ఆల్రెడీ మీకు ఎఫ్ఐఎంలో చెప్తుంటారు కిస్ ఫార్ములా, కిస్ ఫార్ములా చెప్తారు. ఎఫ్ఐఎంలో చెప్తారా? ఎస్ మా గురించి డూస్ లో. డూస్లో చెప్తారు ఏం చేయాలని. ఇది మెయిన్ సబ్జెక్ట్ అని, మెయిన్ సబ్జెక్ట్ జాతకమేనండి. కిస్ ఫార్ములా వాడాలి. చాలా మంది ఏం చేస్తారంటే మొత్తం ఈడే చెప్పేస్తారు. అవునా? ఇప్పుడు కృష్ణారావు గారు అన్నారు శ్రీకాకుళం నుంచి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఓ వ్యక్తిని ఇన్వైట్ చేయాలంటే మొత్తం తిని చెప్పేస్తే వచ్చే వ్యక్తి మాటలు వినగలడా? నో గురుజీ. ఇప్పుడు రవి ఉన్నాడు, రవి ఏదైతే నా గురించి గురుజీ వస్తున్నారు, ఇలా మనకి ఒక మంచి మీటింగ్ పెడుతున్నారు, ఆయన ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ, హెడ్ కానిస్టేబుల్గా 11 సంవత్సరాలు వర్క్ చేశారు, ఈ రోజు 9,000 మందిని డీల్ చేస్తున్నారు, ఈ బిజినెస్లో ఎంతో కొంత సంపాదించారు అంటే అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారు? వచ్చిన వ్యక్తి కోసం ఎదురు చూసి ఆసక్తిగా వింటారా లేదా? ఇప్పుడు మొత్తం మీరే క్లియర్గా చెప్పేస్తారు. మొత్తం మీరే చెప్పేస్తారు, సార్ టెస్ట్ మనీ ఇది 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 ఏం చేయాలి, జస్ట్ ఎఫ్ఐఎం చెప్తారు, ఇది చెప్తారు, అన్నీ మీరే చెప్పేస్తే నేను చెప్పిన సభ్యుడు మీరు వింటారా? వినరు. అందుకే ఆ వ్యక్తి కోసం హైలైట్ చేయాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు వైజాగ్, వస్తున్నప్పుడు అతని కోసం ఏం చెప్తారు? నరేంద్ర మోడీ అంటే ఏంటి, తను ఎలా అయ్యారు ఏనని చెప్తారా లేదా? అప్పుడు జనాలు వస్తారు, కనెక్ట్ చేస్తారు, పికప్ చేస్తారు. అలాగే మనం కూడా ఆ విధంగా పికప్ చేయాలి. చూద్దాం కిస్ ఫార్ములా ఎలా వాడాలనేది రాసుకోండి. 1 to 2 minutesలోనే మీరు క్లోజ్ చేసేసేయాలి మీ సబ్జెక్ట్ని. మీరు ఫోన్ చేసినప్పుడు అతను లిఫ్ట్ చేయగానే మర్చిపోవద్దు మీ వాయిస్లో బేస్ అండ్ ఎక్సైట్మెంట్. ఎన్ని నిమిషాల్లో చెప్పాలి? 1 to 2 minutes. 1 to 2 minutes తప్ప ఎక్కువ వాడకూడదు. చాలా మంది 5 నిమిషాలు 15 నిమిషాలు 15 నిమిషాలు వాడతారు. ఎప్పుడు కూడా ఇన్విటేషన్ ఫోన్లో ఇచ్చేటప్పుడు 1 or 2 minutes మాత్రమే. జస్ట్ మీరు ముందు మాట్లాడుకోండి, ఏంటి ఎలా ఉన్నారా, ఏంటి వాట్ ఇస్ వాట్ మాట్లాడుకోండి. కానీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1 or 2 minutes తప్ప ఎక్కువ మాట్లాడకూడదు. ఎలా వాడాలి అది కూడా చెప్తాను 2 minutes కూడా. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే, హాయ్ రమేష్, నేను రవిని మాట్లాడుతున్నాను, హవర్ యు రా? రా అనే వర్డ్ మీకు అత్యంత దగ్గరైతే రా అని వాడతాం. లేదంటే హాయ్ రమేష్ హవర్ యు యార్, లేకపోతే హాయ్ రమేష్ ఎలా ఉన్నావు, ఇలాంటి మాటలు మీరు ఉత్సాహంగా అతను. ఇప్పుడు సపోజ్ మనం జనరల్గా ఇక్కడ ఉంటాం. ఇప్పుడు శ్రీకాకుళంలో కొంతమంది ఏమని మాట్లాడుకుంటారంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, కొంతమంది బాబాయ్ అంటారు, మచ్చ మామ మాట్లాడుకుంటారు లేదా ఫ్రెండ్స్, అవునా కదా? అలాగా మనం ఆ దగ్గర అయిపోవాలి, అవునా కదా? హలో, దగ్గర అయిపోతూ మాట్లాడుతుండాలి. పలకరించడానికి ప్రయత్నం చేయండి. దానికి రమేష్, రవి నేను చాలా బాగున్నాను రా, చాలా కాలం తర్వాత, ఎలా ఉన్నావు నువ్వు? ఫ్రెండ్స్, ఈ వీడియో లెంత్గా ఉంటుంది, మీరు చివరి దాకా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. మధ్యలో స్కిప్ చేసే వాళ్ళుగా ఉన్నా, నీ బిజినెస్ నడవకపోయినా నువ్వు బాగున్నానని చెప్పాలి, ఉత్సాహంగానే మాట్లాడాలి. మీరు మీ గెస్ట్ని ఫోన్లో ఇన్వైట్ చేయాలనుకున్నప్పుడు 4 things గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ఫ్రెండ్ యొక్క ఫ్యామిలీ, అతని యొక్క బిజినెస్ లేక జాబ్, అతని బిజినెస్ ఎలా ఉంది లేదా జాబ్ ఎలా ఉంది, మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, ఈ 4 things జస్ట్ 2 to 3 minutesలో కంప్లీట్ చేయాలి. చూడండి, చాలా. హలో, గురుజీ. మీరు ఎవరికైనా ఇన్విటేషన్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ 4 things ఉంటాయి. ఒకటి ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, నెక్స్ట్ ఫ్రెండ్ ఏ జాబ్ చేస్తున్నాడు, హలో అనుకున్నారు. ఈ 4 things మనం ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం, అవునా కదా? ఇప్పుడు సపోజ్ ఇంట్లో హెల్త్ ప్రాబ్లం ఉంది, దాని దగ్గర మనం చెప్పాలి, ముందే తెలుసుకోవాలి. ఒక వ్యక్తి డబ్బులు అవసరం, దాని దగ్గర మనం క్రియేటివిటీ చూపించాలి, అవునా? డబ్బుల దగ్గర మన ప్రొడక్ట్ చెప్తే బాగుంటుందా? బాగోదు. కొంతమందికి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఇలా ఇంత పెట్టరా నీకు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్తామా? ఫస్ట్ హెల్త్ ప్రాబ్లం ఏంటి కనుక్కోవాలి, అని చెప్పి దాని గురించి వివరించాలి. సేమ్ మా దాంట్లో కూడా ఒకళ్ళు ఎలా ఉన్నారా, డయాబెటీస్తో బాధపడుతున్నారు, సో ఈరోజు ఎక్సలెంట్గా వాళ్ళు క్లియర్ అయిపోయింది, క్యాన్సర్ కూడా క్లియర్ అయిపోయింది అని చెప్తే ఆ వ్యక్తికి అవునా అని ఆలోచిస్తాడు లేదా? హలో, జస్ట్ 2 to 3 minutesలో కంప్లీట్ చేయాలి. చాలా క్రిస్పీగా, షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడాలి. రమేష్, డాడీ మమ్మీ ఎలా ఉన్నారా, చెల్లి ఎలా ఉంది? అవును, ఆ మధ్యలో మనం కలిసినప్పుడు చెల్లికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి,
పెళ్లి చేయాలి అనుకుంటున్నారా ఇంట్లో అన్నావు కదా, పెళ్లి చేశారా చెల్లికి? సో ఆ విషయాలు మీకు తెలిస్తే మాట్లాడండి. లేదంటే మీ ఫ్రెండ్ యొక్క కామన్ విషయాలు కానీ, మీ పాత ఫ్రెండ్స్ ఎక్కడెక్కడున్నారో వాళ్ళ విషయాలు కానీ మాట్లాడండి. అంటే ఏదో ఒక విషయాన్ని చాలామంది ఏం చేస్తారంటే తెలియని విషయం కూడా మాట్లాడేస్తారు. తెలిస్తేనే మనం చెప్పాలి. అవునా? ఏదో గొప్ప కోసం చాలామంది అలాగే మాట్లాడతారు. మాట్లాడి మన సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి ఈ ఫ్యామిలీ టాపిక్ మనం మాట్లాడతాం అనమాట. సో యాక్చువల్లీ ఇవన్నీ ఎందుకు అడుగుతాం? మన ఇన్విటేషన్ చెప్పుకోవాలి. మనకు అవసరం కాబట్టి ఇవన్నీ అడగాలి. నార్మల్ కూడా జనరల్గా బాగున్నావు అని అడుగుతారా? అందుకే ఎప్పుడు కూడా ఏ వ్యక్తి కన్నా ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ ఏం అడగాలి? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నావు, బాగున్నావా? నేను కావాలంటే నేను అందరిని అది అడుగుతాను. నాకు ఫోన్ ఎవరైతే చేస్తున్నారో ఏం చెప్తాను? ఎస్. ఫస్ట్ బాగున్నారా? అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది వ్యక్తికి. ఎంత బీబీ తీసావు అడగనే ఎప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతాను. ఎప్పుడు కూడా వ్యక్తిని ఆ విధంగా అడిగితే ఆడికి ఎక్కడ లేని ఉత్సాహం, అమ్మో నా గురించి కూడా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. అవునా కదా? తర్వాత మీ ఫ్రెండ్ ఆన్సర్ చెప్తాడు, దానికి తగ్గట్టుగా మీరు ఆన్సర్ చెప్తూ ఏది మాట్లాడినా లెంతీ అవ్వకుండా చూడండి, క్రిస్పీగా ఉండేటట్టు చూసుకోండి. నెంబర్ 2, అతను చేస్తున్న బిజినెస్ లేదంటే జాబ్, దాని గురించి మాట్లాడుతూ రమేష్ నీ జాబ్ ఎలా ఉందిరా, పర్ మంత్ 30-40 వస్తున్నాయా, సాటిస్ఫైగా ఉన్నావా నీ జాబ్ పట్ల? ఈ రోజులలో పర్ మంత్ జాబ్లో 50K వచ్చే సీన్ లేదు, బిజినెస్లో పర్ మంత్ 1 lakh వచ్చే సినిమా అంతకంటే లేదు. బట్ అతని గురించి ఓపెన్ అవ్వాలంటే మనం ఇలా అడగక తప్పదు. దానికి అతను లేదురా ఆ బాస్ గారితో పడలేకపోతున్నా. ఇప్పుడు జాబ్లో ఏం చెప్తాడు? 40,000 శాలరీ మ్యాక్సిమం, నాకు తెలిసి 50,000 శాలరీ ఎంత మించి ఇక్కడ రావట్లేదు ఎవరికి. మహా అయితే 10,000లోనే ఇంకా జాబులు చేస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు దీంట్లో కూడా 15,000కి 20,000కి ఏది డిగ్రీలు అయిపోయినా కూడా కొంతమంది ఎంత పని చేస్తూనే ఉంటారు జీవితకాలం, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా. అవునా? బిజినెస్లో ఏదైనా లక్షలు కూడా రావట్లేదు. వస్తున్నాయా? హలో, నో గురు. బిజినెస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బిజినెస్ చేసేవాళ్ళు ఏనా బిజినెస్? కృష్ణ గారు, టైగర్ గురించి ఫోన్ చేస్తున్నారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురుజీ, జయ గురుజీ. టైగర్ మాట్లాడు. సతీష్ మాట్లాడు. ఓకే మారుజీ, థ్యాంక్ యూ మారుజీ. కృష్ణ సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ గురుజీ, జయ గురుజీ. జియో సార్ గుడ్ మార్నింగ్ సార్. బిజినెస్ స్టార్ట్అప్ చేశారు కదా సార్? 20 years నుంచి చేస్తాను గురుజీ. నేను స్టేషనరీ, జిరాక్స్, మీ సేవ, మీ బూత్ రన్ చేస్తాను గురుజీ. సో ఇన్కమ్ సోర్స్ గట్రా ఎలా ఉంది? ఇన్కమ్ సోర్స్ అయితే నా వరకు నాకు పర్వాలేదు, కానీ సడన్ గా నాకు ఒక 5,000 కావాలని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి. నాకు నా అప్లైన్ రెడ్డి ఉమామహేశ్వరరావు గారు దీని గురించి చెప్పేటప్పుడు దీంట్లో ఆపర్చునిటీస్ బాగున్నాయి, కష్టపడితే ఇన్కమ్ సోర్సెస్ వస్తాయని చెప్పేటప్పుడు నేను దీనికి అట్రాక్ట్ అయ్యాను గురించి. ఆ తర్వాత అప్లైన్ రవి సారు, రామకృష్ణ సార్ చెప్పిన తర్వాత అది నమ్మాలనిపించింది, నమ్మాను, విశ్వాసంతో పనిచేస్తున్నా గురించి. నేను కూడా దీంట్లో సక్సెస్ అవుతున్నా నమ్మకం నాకు ఉంది గురించి. సో మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసిన లాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు లేదా సార్? చేశాను గురించి, చాలా ఎక్కువలో పెట్టాను గురించి. అప్పట్లో నేను 20 years బ్యాక్ చాలా ఎక్కువలో పెట్టాను గురించి. కానీ ఇప్పటికి కూడా కొంచెం ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే డబ్బులు అడుగుతున్నాం అంటే 100% గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అంతే గురించి, పక్కా గురించి. గ్రేట్ సార్. సో అదే నమ్మకంతో ఇంకా రాబోయే రోజులు అలా ఉండకూడదని చెప్పి బెస్ట్ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను గురించి. సక్సెస్ అవుతున్న నమ్మకం కూడా ఉంది గురించి. ఖచ్చితంగా మన మీద నమ్మకం ఉంటే ప్రపంచంలో ఎలాంటి శక్తి అయినా సరే మనకు ఆపలేదు. మన మీద మనకు నమ్మకం లేకపోతే చిన్న శక్తి అయినా సరే మనకు ఆపేస్తుంది. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తి పాయిజన్ తాగాడు అనుకోండి, దానికి మెడిసిన్ ఉంది, ఆపరేషన్ ఉంది, మెడిసిన్ ఉంటది, అవునా కదా? కానీ అదే పాయిజన్ మన చోట్లో ఎవరైనా వేసారు అనుకోండి, దానికి ఎలాంటి మెడిసిన్ లేదు. సో అందుకోసమే ఎవరి మాట అయితే వింటున్నాం ఖచ్చితంగా మనం తూచా పట్టుకుంటూ 100% గా ఫాలో అవుతూ వినాలి. సార్ ఉమామేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఉమామేష్ సార్ చెప్పండి.
ఉమామహేష్ సార్. ఆల్ ఏజెంట్స్. వెల్కమ్ మౌజ్. ఓకే, అందుకే ముందు రమ్మంటాను. ఇది సబ్జెక్ట్ చాలా పెద్దది, ఇన్విటేషన్ ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. చిన్న చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఓకే, ఇంతరా సాలరీ 22-25,000 వస్తుందిరా, అది అసలు ఈ సిటీలో సరిపోవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదురా అంటూ 95% పీపుల్ అంటారు. ఒకవేళ కనుక నీ ఫ్రెండ్ లేదంటే నీకు ఎవరైతే హాట్ పీపుల్లో ఉన్న గెస్ట్ ఇలా అనగానే మీరు అవునా ఎగ్జాక్ట్లీ రా రమేష్, నువ్వు ఏ విధంగా అయితే చెప్పావో 1 month బ్యాక్ సేమ్ నా పరిస్థితి అంతేరా. కానీ ఏమని చెప్పాలి? ఒకవేళ ఎవరన్నా ఇబ్బందిగా డబ్బులుగా జాబ్ చేసే వ్యక్తి ఇబ్బందిగా ఫీల్ అవుతాడు అనుకో, ఒకటి మన గురించి అని చెప్పాలి, లేదా ఎవరైనా నువ్వు వాళ్ళు చేసే సేమ్ ఫీల్డ్లో ఇంకొకటి సేమ్ షాప్లో ఒక లీడర్ ఉంటారు, సేమ్ నీలాంటి వ్యక్తిని నేను మనం చూసాను, తను కూడా అలాగే బాధపడేవాడు, బట్ ఈరోజు అతని లైఫ్ చాలా బాగుంది. ఏంటండి, మీకులాగే జాబ్ ఇప్పుడు నేను ఉన్నాను, నేను కూడా జాబ్ చేస్తున్నాను, మీకులాగే జాబ్ చేసే వ్యక్తి ఉన్నాడు వెంకట ప్రసాద్, అతను కూడా అలా ఉండేది, అప్పులు అయిపోయాడు మొత్తం అని, లైఫ్ ఏం మారలేదు, కానీ ఒక దాంట్లో అతను లైఫ్ బాగా సెట్ చేసుకున్నాడు అని చెప్తే అవునా ఎవరో అని అడుగుతారు లేదా? అడుగుతారు లేదా? అప్పుడు అతని గురించి చెప్పాలి. అతను కూడా నాకు ఈ కాన్సెప్ట్ చెప్పారు, ఏంటి అతని ద్వారా నాకు ఈ కాన్సెప్ట్ దొరికింది, నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను, అయితే నేను టైం తీసుకుంటాను, అతని టైం నేను తీసుకుంటాను అని అలా చెప్పించాలి జాబ్ చేసే వ్యక్తుల కోసం. అవునా? అదే బిజినెస్లో చేసినది. ఇప్పుడు సపోజ్ కృష్ణ గారు ఉన్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు, కానీ ఇప్పటికి నెలకి ఎంత వస్తుంది కృష్ణ గారు? గురూజీ నాకు వచ్చేది మొత్తం కూడా మళ్ళీ ఎక్స్పెండ్ అయిపోద్ది గురూజీ. మినిమం ఎంతో వస్తుంది చెప్పండి, ఎవరు ఏమనుకోరు ఇక్కడ, మీ డబ్బులు ఎవరు ఇచ్చేమంటలే. 50 to 60 వస్తుంది గురూజీ. 50,000 నుంచి 60,000 వస్తుంది, అవునా కదా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి 20 నుంచి చేస్తున్నారు, కానీ 50,000 నుంచి 60,000 కూడా అలాగే పెడేస్తున్నారు, అలాగే ఖర్చు అయిపోతుంది, ఖర్చుల్లో పోతుంది. అవునా? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మా ఫ్రెండ్ కూడా ఇలాగే ఇన్ని సంవత్సరాల నుంచి చేసేవాడు, కానీ ఈరోజు ఎప్పటికీ ఎదుగుదల అవ్వట్లేదు, కానీ ఒక దాంట్లో ఇన్వాల్వ్ అవడం బట్టి అతని లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకున్నాడు ఈరోజు అని అతని గురించి క్రియేటివ్స్ చెప్పాలి. అలా చెప్తే ఎవరో ఆ వ్యక్తి అని అప్పుడు చూపిస్తాం మనం, ఆ వ్యక్తి కోసం చూపించాలి. అక్కడ సేఫ్ షాప్ గురించి చెప్పమే, ఇలాగ ఇతను బిఫోర్ ఎలా ఉండేవాడు, ఈరోజు ఎలా అయ్యాడు, ఈరోజు నెలకి ఎంత ఇన్కమ్ లైఫ్ స్టైల్, ఫారెన్ ట్రిప్స్ అని చెప్పించాలి, జస్ట్ అంతే. హలో, సో అతను చాలా బిజీగా ఉంటాడు, అతనితో ఒకసారి కల్పిస్తాను నీకు అని అలా చెప్పించాలి. ఓకే, చూద్దాం. ఇప్పుడు నా ఫ్రెండ్ ఇచ్చిన ఆపర్చునిటీతో చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా పీస్ఫుల్గా ఉన్నాను, ఏ టార్గెట్ లేదు, ఏ బాస్ గార్డ్. అప్పుడు మన గురించి కూడా చెప్పాలి. అతను కూడా నాకు అవకాశం ఇచ్చాడు, నేను కూడా ఈరోజు లైఫ్ మార్చుకుంటున్నాను, ఈరోజు ఏ టెన్షన్ లేవు, ఎవరు బాస్ లేదు, ఇన్కమ్ వస్తుంది అని చెప్పాలి. లేదురా చాలా హ్యాపీగా ఉన్నాను అని మీ గురించి చెప్పాలి. సో ఇలా చెప్పడం వల్ల అతను ఖచ్చితంగా అడుగుతాడు ఏంటిది అని. నువ్వు ఇలా చెప్పగానే మనిషి అనేవాడు ఎవడైనా కూడా సైలెంట్గా ఊరుకుంటాడా? అవునా, ఏంట్రా నువ్వు చేసే పని, ఏంటా బిజినెస్ అంటూ అవతల వ్యక్తి ప్రశ్నల వర్షం కురిపిస్తాడు, అంతే కదా. నెంబర్ 3 and 4 నువ్వు చెప్పాలనుకున్న జాబ్ అండ్ బిజినెస్ విషయాలు, అండ్ ఫైనలీ నువ్వు ఇవ్వాలనుకున్న మెసేజ్. సో ఎప్పుడైతే రమేష్ మిమ్మల్ని ఏంటి ఆ విషయం, ఏంటి ఎంత హ్యాపీగా ఉన్నావు అని అడగగానే, సో రమేష్ నీకు తెలుసు కదరా నేను జాబ్ చేసేవాడిని 1 month బ్యాక్ అని. అవును, 96,000 రూపాయలు. సో నా బాస్ గాడు చండ శాసనట్రా, వాడిచ్చే 20,000కి 13 గంటలు పని చేయించేవాడు. అసలు ఏం చేయాలో అర్థం కాక ఆలోచించి నా జుట్టంతా రాలిపోయింది. ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ దేవుళ్ళ వచ్చాడ్రా, వచ్చి నాకు ఈ ఆపర్చునిటీ చెప్పాడు. నాకు 10 సార్లు చాలాసార్లు ఆలోచించి నేను నిర్ణయం తీసుకున్నాను. నౌ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీరా ఈ బిజినెస్తో. నాకు అప్పుడే నువ్వు టక్కన గుర్తుకొచ్చావు, నీకు ఈ విషయం చెప్పాలనిపించింది, అందుకోసమే కాల్ చేశాను. రమేష్, ఈ విషయం కనుక నీకు నచ్చితే మన లైఫే చేంజ్ అవుతుందిరా. నాకు చాలామంది ఉన్నారు, కాకపోతే మెయిన్గా నిన్ను అనుకున్నాను, నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ కనుక నచ్చితే ఫస్ట్ అయితే సబ్జెక్ట్ విను, నీకు నచ్చితే కనుక మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఇలా నువ్వు ఎంతో ఉత్సాహంతో క్యూరియాసిటీతో నువ్వు చెప్పడం వల్ల నీ ఫ్రెండ్లో క్యూరియాసిటీ పెరిగి హీ విల్ బీ రెడీ టు లిసన్ యువర్ బిజినెస్ ఆపర్చునిటీ. టిప్ నెంబర్ 3, ఇన్వైట్ యువర్ గెస్ట్ బిలో 48 hours బిఫోర్ యువర్ బిజినెస్ మీట్.
మీరు ఎవరినైతే మీ బిజినెస్ ప్లాన్ వినడానికి మీ గెస్ట్ని ఇన్వైట్ చేశారో వారిని 48 గంటల లోపే మీరు వాళ్ళని గుర్తు చేసి ఇన్వైట్ చేయాలి. ఒకవేళ మీ ఇన్విటేషన్ 1 వీక్ ముందే ఇచ్చినా 48 అవర్స్ ముందు కనుక గుర్తు చేయగలిగితే అతని వర్క్స్ ఏమైనా ఉన్నా కూడా పెండింగ్లో పెట్టేసుకుంటాడు, బ్లాక్ చేసుకుంటాడు, మీకోసం వెయిట్ చేస్తుంటాడు, లేదా మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి 48 గంటల లోపు లేదా 24 గంటల లోపు అతనికి గుర్తు చేస్తూ ఉండండి. ఒకసారి ఫోన్ చేసిన వారికి మరొకసారి అతనికి మళ్ళీ రిపీట్గా కాల్ చేయాలంటే మనలో చాలామంది మొహమాట పడుతుంటాం. ఒకసారి ఫోన్ చేశాను కదా, మరొకసారి ఫోన్ చేసి అతను ఏమనుకుంటాడో అని మనమే అనుకొని మన మొహమాటంతో అతనికి ఫోన్ చేయకుండా ఉంటే కనుక మనమే చాలా ఇబ్బంది పడుతుంటాం. ఇందులో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే వదిలిపెట్టాల్సింది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? మొహమాటం. ఏదండి? ఏం వదలాలి? చాలా మంది మెయిన్ థింగ్ ఏంటంటే మొహమాటం. ఆడికి చెప్పాలా, చెప్దామా? మొహమాటం. ఒక విషయం చెప్తున్నాను, మొహమాటం, భయం, సిగ్గు ఇవన్నీ వదిలేది. ఆడేమని అనుకుంటాడేమో, ముఖం మీద తొలిపేసేస్తాడేమో. అరే ఏమైనా ప్రాణం తీసేస్తున్నాడా చెప్పండి? ప్రాణాలు ఏమైనా తీసేస్తున్నాడా? మరి దీనికి కూడా మనం భయపడిపోతుంటాం. మెయిన్ థింగ్ వదిలేది మొహమాటం, భయం. డైరెక్ట్ సింగ్ బిజినెస్లో ఎందుకు జాబ్ చేసే వ్యక్తి మొహమాటం పడతాడా? సిగ్గుపడతారా? సిఎంఆర్ దగ్గరికి వెళ్ళి ఫ్రంట్ చూడండి, లేడీస్ శారీస్ కట్టుకొని ఏం చేస్తారు వచ్చిన వ్యక్తికి? ఆటలుగా నమస్కారం చేస్తారు లేదా నవ్వుతూ? అవన్నీ వదిలేయాలి. వదిలితేనే నువ్వు సక్సెస్ అవ్వగలవు. హలో, అంతేగాని ఆవిడ ఏమన్నా అనుకుంటుందేమో, అతను ఏమన్నా అనుకుంటాడేమో, ఎవ్వరు ఏం అనుకోరు. ఏంటి? ఎవ్వరు ఏం అనుకోరండి. మనం అనుకుంటా ఫస్ట్, మనం అనుకోవడం మానేవాలి. అర్థమైందండి? మొహమాట నేను వదిలిపెట్టలేను, నేను చిన్నప్పటి నుంచి అంతే అని అంటే మీరు వదిలిపెట్టాల్సింది బిజినెస్ని. ఏంటి? చాలా మందిని చూశాను నేను. నేను కొంతమందిని చూశాను, వైజాగ్లో కూడా కొంతమందిని. నేను ఇలాగ ఉంటానండి, నాకు అలవాటు అయిపోయింది, నా తల్లిదండ్రులు ఇలాగ పెంచాడు. అరే అందుకే కదా మారాలి. కొంతకాలానికి అలాగున్నావుకో నీ భార్య కూడా వదిలేద్ది. అవునా? లేదా ఇక్కడ బిజినెస్ అన్న వదిలేయాలి. ఇవి మారాలి. మొహమాటం, సిగ్గు, భయం అన్నీ వదిలేయాలి దీంట్లో. క్లియర్? గుర్తుపెట్టుకోండి. టిప్ నెంబర్ 4, డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. మీరు దేన్నైనా ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా ఆశిస్తే ఏదో ఒక రోజు అతనితో మీరు శాసించబడతారు. జాగ్రత్త. చాలామంది ఇన్వైట్ చేస్తున్నప్పుడు బెగ్గింగ్ వాయిస్లో ఇన్వైట్. ఏ విధంగా అండి? చాలా మంది బెగ్గింగ్ చేస్తారు, జాయిన్ అవరా బాబు. ప్లాన్ అయిపోయిన తర్వాత కూడా మంది జాయిన్ అవరా, బాగుంటుందిరా. అరే బాగుంటుందా? ఎవరి కోసం? నీ కోసం. నీకు 500 రూపాయలు రావాలని ఒక వ్యక్తి జాయిన్ అవ్వాలని నువ్వు అనుకున్నావు అంటే నీ కోసం. ఎప్పుడు అలా చెప్పకూడదు. ఆడికి బెనిఫిట్ ఏం వస్తాయి అని చెప్పాలి. ఎవరికి చెప్పాలి? తనకు బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు ఏ వ్యక్తిని ఎందుకు జాయిన్ అవుతాడండి? తనకు బెనిఫిట్ కోసమే జాయిన్ అవుతాడు. నీకు బెనిఫిట్ కోసం నువ్వు చెప్తున్నావు. నో, ఎప్పుడు కూడా 100కి 1000% నీ బెనిఫిట్ కోసం చెప్పకు. తన బెనిఫిట్ కోసం చెప్పు. నువ్వు ఇలా వస్తే ఈ బిజినెస్లో నీ లైఫ్ ఇలా మారుతుంది, ఇంత వస్తుంది, ఇలా ఉంటుంది, అలా చెప్పాలి. ఇన్విటేషన్ ఇవ్వడం కూడా అదే ప్రాసెస్ చేయాలి. చేస్తుంటారు. సార్ 15th మీ టైం కావాలి సార్, మా అప్లైనర్ వస్తున్నారు సార్, ఒక్కసారి వినండి సార్. విని మీరు ఏదంటే అది మీరు డిసైడ్ చేసుకో. ఒక్కసారి వినండి సార్, ప్లాన్ వినండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అడుక్కుంటాం. ఇది అడుక్కుండే బిజినెస్ కాదండి, ఆపర్చునిటీ ఇచ్చే బిజినెస్. ఏంటండి? అవకాశం ఇచ్చే బిజినెస్. మనం ఒక వ్యక్తికి అవకాశం ఇస్తున్నాం, అంటే బెగ్గింగ్. అడుక్కోవట్లేదు మనం. అడుక్కున్నవాడు ఎప్పుడు కూడా ముందుకెళ్ళాడు, లీడర్ అవ్వడం, ఎక్కువ సంపాదించాడు, ఏదో ఒక రోజు అయిపోతాడు. మనం ఒక వ్యక్తికి ఒకటి, మన ఒక్కరిని ముంచేయట్లేదు, ఒకరిని మోసం చేయట్లేదు. ఏం చేస్తున్నాం? అవకాశం ఇస్తున్నామండి. బయట జీవితంలో ఒక వ్యక్తి అవకాశం ఇవ్వడం కూడా చాలా కష్టం. నువ్వు ఎవరికైనా జాబ్ ఇప్పించగలవేటి? నేను 11 సంవత్సరాలు నేను చేశాను పోలీస్ జాబు. నేను 11 ఎవరికైనా అవకాశం ఇవ్వగలనా? కానీ ఈ బిజినెస్లో ఈరోజు 9,000 మందికి అవకాశం ఇచ్చాను. అవునా కదా? అది గ్రేట్గా ఫీల్ అవ్వచ్చు. నీ గురించి గొప్ప గొప్ప చెప్తారండి. కొంతకాలం తర్వాత దేవుళ్ళో చూస్తారు మిమ్మల్ని, అది తను సక్సెస్ అయితే. హలో,
సార్ ఒక్కసారి తమ మీటింగ్కి రండి సార్, ఇలా ఒక బెగ్గింగ్ వాయిస్లో ఇన్వైట్ చేస్తుంటారు. ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎప్పటికీ మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా? నువ్వు నీ గెస్ట్కి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇస్తున్నావు. అతను కనుక నీ ట్రైనింగ్ విని ఆయన మీటింగ్స్కి వచ్చి ఆయన ఇష్టపడుతూ కష్టపడితే అతని జీవిత గమ్యమే మారిపోతుంది. అలాంటి ఆపర్చునిటీ నువ్వు ఇచ్చావు. అలాంటప్పుడు ఎందుకు బెగ్గింగ్ చేయాలి? సో మన బిజినెస్ బెగ్గింగ్ బిజినెస్ కాదు మిత్రమా, కమాండ్ అండ్ డిమాండ్ బిజినెస్. సో నెవర్ ఎవర్. ఇది ఏ బిజినెస్? కమాండ్ అండ్ డిమాండ్ బిజినెస్. Beg him to come and listen your business plan. You should always keep self-respect. అంకుల్ లేదా రమేష్ లేదా సార్, ఒక్కసారి ఆన్ 15th రండి, ఒక గ్రేట్ అప్లైనర్ వస్తున్నారు, మీరు ఒకసారి సబ్జెక్టు వినండి, నచ్చితే మాతో ప్రొసీడ్ అవ్వండి, లేదంటే మరెప్పుడు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయం అంటూ ఒకంత కాన్ఫిడెంట్తో ఒకంత కమాండ్ డిమాండ్. అంకుల్ కానీ ఫ్రెండ్ కానీ ఏదో ఒకసారి విని నేర్చుకున్న ఏముంది? ఒక మూవీ చూస్తే 3 గంటలు మన టైం వేస్ట్ చేస్తున్నాం. 1 గంట వచ్చి వినడం వల్ల ఏమో ఉపయోగపడుతుంది, ఏమో లైఫ్ మారిపోతేమో. ఇది లైఫ్ మారిపోవచ్చు కదా. లైఫ్ మారిపోతే నీ దగ్గర కారు బంగ్లా ఎనీథింగ్ వస్తాయి అని ఇంట్రెస్ట్ జీవించాలి. అవునా కదా? అవి చెప్పితేనే కదా వస్తాడు. రా ప్లీజ్ మీటింగ్ ఉంది, మా అప్లైన్ వస్తున్నారు అని కార్డు ఇచ్చి బతిమాలకూడదు. ఇంట్రెస్ట్ చూపించాలి. ఏమో నీ లైఫ్ మారిపోవచ్చేమో, నీ లైఫ్ 2030లో ఇలా ఉండొచ్చేమో అని చెప్పాలి. అర్థమైందా? వాడుతూ అతన్ని ఇన్వైట్ చేయండి. మీ వాయిస్లో ఉన్న ఎనర్జీ, ఆ ఎంతూజియాజం చూసి అతను తప్పకుండా వచ్చి తీరుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు అతను రావాలని ఆశించి అతన్ని ఇన్వైట్ చేయకండి. ఒకవేళ రాకపోతే మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. టిప్ నెంబర్ 5, ఇన్వైట్ విత్ స్పౌస్. నెట్వర్క్ బిజినెస్ చూడండి, లాస్ట్ పాయింట్ అనమాట. లో 5% సక్సెస్ రేట్ ఉండడానికి మేజర్ రీజన్స్లో ఒక రీజన్ ఏంటో తెలుసా? భర్త నెట్వర్క్ బిజినెస్లో చాలా ఉత్సాహంగా తిరుగుతుంటే తను చేసే వర్క్ పట్ల ఇష్టం లేకపోవడం వల్ల ఏదైనా బిజినెస్ చేయమని లేదంటే జాబ్ చేయమని ఇంత టార్చర్ చేస్తుంటారు. సో మెయిన్ చాలామంది హస్బెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తారు, వైఫ్లు తెలియకుండా చేస్తారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే, వైఫ్ తెలియకుండా మనం బిజినెస్ చేసామా ఏదో ఒక రోజు మిమ్మల్ని గ్యారంటీ నేను కావాలా బిజినెస్ కావాలా. ఎందుకంటే మనం బిజినెస్లో వచ్చేటోడికి ఏం చేస్తామంటే ఒక్కోసారి లేట్ అవుతాం, టైం తిండి తినాం. అప్పుడు ఏమవుద్దంటే కోపం ఉద్రేకం. ఎందుకంటే భార్య ఏమనుకుంటుంది, ఎప్పుడు కూడా తన దగ్గర ఉండాలి, టయానికి తిండి తినాలి అనుకుంటుంది. అవునా? కానీ ఎప్పుడైతే నువ్వు అలా చేస్తున్నావో, వద్దు ఇలాంటివన్నీ వద్దు, ఎందుకు అన్నిటితో దూరతావు అని చెప్తుంది. అందుకే ప్రతిదీ కూడా మనం తనకి చెప్పాలి బిజినెస్ కోసం. అందుకే మీటింగ్ కూడా వైఫ్ని తీసుకురమ్మంటారు, పేరెంట్స్ని తీసుకురమ్మంటారు. అవునా? ఎందుకు ఇలా చేస్తుంటారంటే అతను చేసే బిజినెస్ పట్ల నమ్మకం లేకపోవడం, అతనిపై నమ్మకం లేకపోవడం, చాలా టార్చర్ చేస్తుంటారు. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో చాలామంది నెట్వర్క్ బిజినెస్లో భర్తలు బలైవ్వడానికి మేజర్ రీజన్ భార్యలే. ఎందుకు ఎవరండి? భార్యలే. నేను భార్య అనట్లేదు, భర్త కూడాను. ఒక్కొక్క లేడీస్ జాయిన్ అవుతారు హస్బెండ్ తెలియకుండా. లేడీస్ కూడా ఆగిపోవడానికి మెయిన్ థింగ్ కారణం తెలుసా? భర్తలే. ఈరోజు లావణ్య మేడం కానీ నేను కానీ చేస్తామంటే కారణం ఏంటి? ఇద్దరు ఒకటే మైండ్ సెట్. ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా మీటింగ్ ఒక దగ్గరికి వెళ్తాం. కారణం ఏంటి? ఇద్దరికి అవగాహన కలిగింది. అప్పుడు ఏంటి థాట్ కూడా ఏం చేయాలి, మన లైఫ్ ఎలా ఉండాలి అన్నది అనిపిస్తుంది లేదు మా ఇద్దరికి. లావణ్యం ఏంటంటే 2 మైండ్లు కాదు, ఒకటే మైండ్. మనుషులు వేరు కానీ ఒకలా ఆలోచిస్తాం. అలాగే మీరు కూడా మీ భర్తని కానీ మీ భార్యని కానీ కూర్చోబెట్టండి, బిజినెస్ కొంచెం చెప్పించండి, డెప్త్ చెప్పండి. అప్పుడు ఆ దోద్దాలకి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అవునా? అంటే మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు కుటుంబ పోషణ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ముందు ఛాన్స్ ఇస్తారు, ఈయన చెప్పింది వింటారు. కానీ మన మహానుభావుడు 2, 3, 4 కంపెనీలలో ఫెయిల్ అవ్వడం వల్ల ఇంకొకసారి. ఎందుకు అలా అంటారంటే గత లాస్ట్ 10 years నుంచి 15 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 100 కంపెనీలు దూరాడు. ఎవరో ఆ మహానుభావుడు. ఎవరో? ఏ మహానుభావుడు? వ్యక్తి మీరే. గత బోల్డ్ జాయిన్ అయి ఉంటారు, అందుకే నమ్మకం లేకుండా ఉంటుంది. దీని గురించి చెప్పాలి కదా, అలాంటి కంపెనీ కాదు ఇది, ఇది చాలా డెప్త్ ఉన్న కంపెనీ అని చెప్పాలి. ఓకే, హలో. మరి వాళ్ళ కుటుంబ పోషణ జరగాలి కాబట్టి అతని మీద నమ్మకం లేకపోవడం వల్ల అతను ముందుకు వెళ్తుంటే వీళ్ళు వెనక్కి లాగుతూ ఉంటారు. అలాగే భార్యలు ఎంతో ఉత్సాహంగా బిజినెస్ చేస్తూ ఎన్ని మీటింగ్స్కు అటెండ్ అవుతుంటే వాళ్ళ బిజినెస్ని చేయనీయకుండా ఒక ఈగోతో వాళ్ళ బిజినెస్ని సర్వనాశనం చేసిన మగభర్తలు ఎంతోమందిని నా ఎక్స్పీరియన్స్
నేను కూడా గత 3.5 సంవత్సరం నుంచి చాలా మంది లేడీస్ని చూశాను. వాళ్ళ బిజినెస్ నుంచి ఆగిపోవడం కారణం ఏంటంటే 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి, భార్య బాగా చేస్తుంది, కానీ ఒక్కోడు ఈగో, నా భార్యకి పేరు వచ్చేస్తుంది, ఈగో. అవునా? తన రెస్పెక్ట్ని చూస్తాడు, ఒక్కోసారి రెస్పెక్ట్ని చూస్తాడు. అమ్మో ఈవిడికి వచ్చేస్తే నన్ను ఎక్కడ తొక్కేస్తుందో ఒకటి అనుకుంటారు. ఉంటారు అలాంటి మనుషులు కూడా ఉంటారండి. ఉండరా? గ్యారెంటీ ఉంటారు. అందుకని ఎందుకు నేను సంపాదిస్తున్నాను అసలు ఇంకోటి, లేడీస్ ఎందుకు సంపాదించాలి, లేడీస్ ఎందుకు బయటికి వెళ్ళాలి అనుకుంటారు కొంతమంది. ఇక్కడ ఆడ మగ తేడా లేదండి, అందరూ సంపాదిస్తున్నారు, అందరూ ప్రతి దాంట్లో లేడీస్ ఉన్నారు. లేరా? లేడీస్ ప్రతి దాంట్లో ఉన్నారండి. యాక్చువల్లీ ఇంకా బాగా చేసేది వాళ్ళే వేస్తారు పెట్టుకుంటే, జెంట్సే 10 దాంట్లో దూరతారు. అవునా? లో చూశాను. దీనికి అంతటికి కారణం మీ స్పౌజ్కి ఆ బిజినెస్ పట్ల అవగాహన లేకపోవడమే. కాబట్టి మీరు మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు, ట్రైనింగ్స్కి వెళ్తున్నప్పుడు తప్పకుండా మీ స్పౌజ్తో సహా వెళ్ళండి. మీరు వినేటప్పుడు మీ స్పౌజ్తో సహా మీరు వినండి. మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఇది స్టార్ట్ చేసే ముందు, ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీ స్పౌజ్తో డిస్కస్ చేయాలి. హలో, అవునా? డిస్కస్ ఎవరితో చేయాలి? స్పౌస్తో. అంటే స్పౌస్ అంటే ఎవరో? భార్య. భార్య కానీ భర్త కానీ. భార్య కానీ భర్త కానీ, భార్య కాదు భర్తలు కూడా ఉన్నారు ఇక్కడ స్పౌస్ అంటే. అవునా? హలో. సో కాబట్టి సబ్జెక్ట్ ఇంకా చాలా ఎక్కువ ఉంది, అది నెక్స్ట్ మీటింగ్లో మనం చెప్దాం. ఓకే, క్లియర్? అర్థమైందా అనుకుంటాను. మళ్ళీ కూడా చెప్తున్నాను, విన్న తర్వాత వదిలేయకండి. ఫస్ట్ నేను ఎందుకు పనికిరానని వదిలేయకండి. బలహీనైనా మీరే, బలవంతుడైనా మీరే. అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? నా మీద. సక్సెస్ అవ్వాలన్నా నువ్వే, ఫెయిలియర్ అవ్వాలన్నా నువ్వే. అర్థమైందా? సో కాబట్టి ఫుల్ ఫోకస్ పెట్టండి, నేర్చుకున్న సబ్జెక్ట్ని అమలు చేయండి ఫీల్డ్లో. ఎలా పడితే అలా వదిలేయడం కాదు. ఓకే, క్లియర్? Yes, Guru. థ్యాంక్ యూ వెరీ మచ్.